ప్రేమలు మా ప్రియ తండ్రి, మీ సన్నిధిలో కనపడే భాగ్యం మాకిచ్చారయ్యా. మీ దివ్యమైన వాక్యాన్ని ధ్యానం చేసుకునే భాగ్యం మాకిచ్చారు. మానవ మాత్రులము, బలహీనులం ప్రభువా. మీ వాక్యం మాకు అర్థం కాదు. మీ వాక్యం చెప్పడానికి నాకు కూడా సామర్థ్యం లేదు. కనుక నీ పైన ఆధారపడుతున్నాం. మీ కృప మాకు అనుగ్రహించి పరిశుద్ధాత్మ ద్వారా మాకు సహాయపడి, మీ ముఖదర్శనం చేసుకోవడానికై మా క్షేమాభివృద్ధి కొరకే అవసరమైన సందేశము మీరు మాకు అనుగ్రహిస్తారని యేసుక్రీస్తు వారి దివ్యమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం లాస్ట్ క్లాస్‌లో 6 అధ్యాయం వరకు మనం కంప్లీట్ చేసాము. ఇవాళ యోహాను సువార్త 7 అధ్యాయాన్ని మనం ధ్యానం చేయాలి. సో, మీరందరూ అలాగే మ్యూట్‌లో ఉంటారు. కానీ మీరు నాతో పాటు చదవాలి. నేను మొదటి 9 వచనాలు నేను చదువుతాను. మీరు దయచేసి మీరు కూడా నాతో పాటు చదవాలని మనవి చేసుకుంటున్నాను. అటు తర్వాత యూదులు ఆయనను చంప వెదికినందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలం విడిచి యూదయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడగోడు వారెవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్నందున చిన్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకునమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. యేసు నా సమయం ఇంకనూ రాలేదు. మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. లోకం మిమ్మల్ని ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. మీరు పండుగకు వెలుడి, నా సమయం ఇంకనూ పరిపూర్ణం కాలేదు గనుక నేను పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పాను. ఆయన వారితో ఇలాగ చెప్పి గలిలయలో నిలిచిపోయాను. ఆ తర్వాత 10-13 వరకు కూడా చదివితే మంచిది. ఎందుకంటే దాన్ని బట్టి ఈ 7th చాప్టర్‌కి మనం ఏం పేరు పెట్టొచ్చు అనేది మనకు కొంచెం అర్థమవుతుంది. 10వ వచనం నుంచి 13 కూడా నేను చదువుతాను. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా బహిరంగంగా వెళ్ళక రహస్యంగా వెళ్ళెను. పండుగలో యూదులు ఆయన ఎక్కడన అని ఆయనను వెతుకుతున్నది. మరియు జనసమూహములలో ఆయనను గూర్చి గొప్ప సణుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడని, మరికొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడని. అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడునూ బహిరంగంగా మాటలాడలేదు. దేవుడి వాక్యాన్ని మన కొరకే దీవించి ఆశీర్వదించి మన అక్కర కొలది మనతో మాట్లాడుగాక. ఆమేన్. ఈ అధ్యాయం చదివితే నాకేం అర్థమైందంటే యేసుక్రీస్తును గురించినటువంటి భేదాభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి. అందరికీ ఒకే రకమైన అభిప్రాయం అనేది సర్వసాధారణంగా ఉండదు. కానీ యేసుక్రీస్తుని గురించి ఎవరికైతే ఏకాభిప్రాయం ఉంటుందో వాళ్ళు ఏక మనసుతో ఐక్యతగా జీవించడానికి సాధ్యమవుతుంది. నేను అనుకుంటాను కనీసం ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తలుగా ఇద్దరి గురించి మనం మాట్లాడినట్లయితే భార్య భర్తలకు వారిరువురు కూడా యేసుక్రీస్తుని గురించినటువంటి అదే ఖచ్చితమైనటువంటి అవగాహన లేక అండర్‌స్టాండింగ్ లేక కన్విక్షన్స్ కలిగినట్లయితే వారు ఏక మనసు, ఏక తాత్పర్యము, ఏకభావం కలిగి జీవించడానికి సాధ్యం. ఇక్కడ ఈ మాట మీరు గమనించండి. ఏంటిదంటే 7 అధ్యాయము 12 వచనం. ఆయనను మరియు జనసమూహములో ఆయనను గూర్చి గొప్ప సణుగు పుట్టెను. ఆయన గురించి ఒక పేజీ తిప్పితే ఇక్కడ ఇంకొక మాట కనబడుతుంది. 43వ వచనం చూడండి. 43rd వర్స్. అది మనం చూస్తాము. బట్ ఈ అధ్యాయానికంతా కూడా ఒక అవగాహన కలగడానికి ఈ 2 వచనాలు మనకి కీలకమైనవన్నమాట. 43వ వచనం. కాబట్టి ఆయనను గూర్చి జనసమూహములో భేదము పుట్టెను. సో జీసస్ మేక్స్ ఎవ్రీథింగ్ డిఫరెంట్. యేసుక్రీస్తును బట్టి మనలో భేదాభిప్రాయాలు కలుగుతాయి. ఇది ఇవాళ సాయంకాలం గనుక మీరు అర్థం చేసుకుంటే ఈ పాఠం మనకు అర్థమైనట్టే. జీసస్ క్రైస్ట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్ ఇన్ అవర్ లైఫ్. యేసుక్రీస్తుని గురించినటువంటి అవగాహన లేక యేసుక్రీస్తుని గురించినటువంటి అభిప్రాయం అనకూడదు. అభిప్రాయం కంటే కూడా అవగాహన కొంచెం లోతైనది. అవగాహన కంటే కూడా కన్విక్షన్స్ అనేవి ఇంకా బిబ్లికల్ అన్నమాట. కన్విక్షన్స్. పరిశుద్ధాత్మ దేవుడు
లేఖనాల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తును మనకు బయలుపరుస్తాడు. వాక్యాన్ని చదివినా, వాక్యాన్ని విన్నా, వాక్యాన్ని ధ్యానం చేసినా, వాక్యంలో ఉన్నటువంటి ఆ ట్రూత్ ఏదైతే ఉందో, ఆ ట్రూత్‌ని మనకు అర్థమయ్యేలా చేసేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యములోని సత్యాన్ని మనకు అవగాహనలోనికి తీసుకొస్తున్నప్పుడు, లేక అండర్‌స్టాండింగ్‌లోనికి తీసుకొచ్చినప్పుడు, లేక కన్విక్షన్స్‌లోనికి తీసుకొచ్చినప్పుడు, మనలో మార్పు కలుగుతుంది. మీకు అర్థం కావాలంటే దాన్ని నేను రకరకాల కోణాల్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మన ప్రవర్తన దేనిపైన ఆధారపడుతుంది? మన ప్రవర్తన దేనిపైన ఆధారపడుతుంది? మన ప్రవర్తన మన విశ్వాస ప్రమాణాలపైన ఆధారపడుతుంది. దేన్నైతే నమ్ముతున్నామో, మన నమ్మిక ఏం చేస్తుందంటే, మన జీవితంలో ప్రతిబింబింపజేస్తుంది. మన నమ్మిక అవర్ బిలీఫ్ సిస్టమ్ విల్ డ్రైవ్ అవర్ బిహేవియర్. హౌ ఎ పర్సన్ బిహేవ్స్ డిటర్మిన్స్ వాట్ దట్ పర్సన్ బిలీవ్స్. ఓ వ్యక్తి యొక్క విధి విధానాలు, ఓ వ్యక్తి యొక్క జీవన శైలి దేనిపైన ఆధారపడుతుందంటే, ఆ వ్యక్తి యొక్క విశ్వాసం పైన ఆధారపడుతుంది. ఉదాహరణకి మీరు పలానా బస్సు ఎక్కాలి. ఎక్కి మీరు గుంటూరుకో, విజయవాడకో ఎళ్ళాలి. మీరు ఆ బస్సు ఎక్కక మునుపు మీకొక సమాచారం అందింది ఏందంటే, ఆ బస్సులో బాంబుందని. మీరెక్కుతారా బస్సు? ఎక్కరు. ఎందుకెక్కరు? ఏ మీకెవరో చెప్పారు అందులో బాంబుందని. ఓకే. లేదా ఆ బస్సు డ్రైవర్ అలా కూర్చున్నాడు. బండి స్టార్ట్ చేశాడు. వాడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. బాగా వాసున్నాయి. వాడి వైఖరి వాడి కూర్చున్న విధానము, వాడి మాట్లాడే విధానము, వాడి బాడీ లాంగ్వేజ్ చూస్తే మనకేమర్థం వాడు బాగా తాగున్నాడు. మీరు ఆ బస్ ఎక్కి కూర్చుంటారా మీరు? ఆ బస్సులో మీరు ప్రయాణం చేస్తారా? ఫ్రీ ట్రిప్ సార్. మీరు విజయవాడ, గుంటూరుకి మీరు హాయిగా పడుకొని పోవచ్చు సార్. మీరు బ్రహ్మాండంగా డబుల్ యాక్సెల్ ఆహ్, బెంజ్ బండండి. చాలా ఖరీదైనది. మీకు ఫ్రీ అంటే కూడా ఎక్కుతారా? ఎక్కరు. ఎందుకు మీకు తెలుసు. ఇట్స్ నాట్ సేఫ్ అని. మీరు తాగే నీళ్లు బాగోలేవు అని తెలిసినప్పుడు మీరు తాగుతారా? తాగరు. సో, యువర్ లైఫ్ స్టైల్ డిపెండ్స్ అపాన్ వాట్ యూ నో. తెలియకుండా ఏమైనా మనం చేస్తాం. తెలియకుండా మనం ఏదైనా చేస్తాం. బట్ తెలిసిందనుకోండి. అందుకనే విశ్వాస ప్రమాణాలు అనేది మన విశ్వాసం అనేది తెలియటం అంటే నాట్ జస్ట్ నాలెడ్జ్. విశ్వాసం అంటే సంథింగ్ మోర్ దెన్ నాలెడ్జ్. మన ప్రవర్తన దేనిపైన ఆధారపడుతుందంటే మన 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 ఎరుక. అందుకనే అసలు బైబిల్ గ్రంథానికంతా కూడా మనం ఒక పేరు పెట్టాలంటే ఏం పెట్టొచ్చంటే, రెవల్యూషన్ ఆఫ్ గాడ్. యాక్చువల్లీ ఎ స్టోరీ రన్నింగ్ ఫ్రమ్ జెనసిస్ చాప్టర్ 12 టు రెవల్యూషన్ చాప్టర్ 21, 22 వరకు కూడా ఒక స్టోరీ రన్ లైన్. అదేంటిదంటే విమోచన. దేవుడు విమోచన కార్యాన్ని ఎలా సంకల్పించాడు, ఆ విమోచన కార్యాన్ని ఎలా నెరవేరుస్తున్నాడు అనే ఒక గాడ్ స్టోరీ అనేది ఆదికాండం నుంచి మనం బయలుదేరుతుంది. మొట్టమొదట దేవుడు సృష్టించాడు. మానవుడు పతనమయ్యాడు. పతనమైన మానవుడిని మరలా ఆయన ఏ విధంగా ఉజ్జీవపరిచి ఆ మనిషిని విమోచించడానికి దేవుడు ఒక ప్రణాళిక ఎలా చేశాడనేది ఒక గాడ్ స్టోరీ లైన్ రన్ అవుతుంది. ఆ మొత్తంలో మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుడెవరు? దేవుడు ఎవరు అనే ఆ ఎరుకలోనే నేనెవరినో నాకు అర్థమవుతుంది. దేవుడెవరో నాకు అర్థం కాకపోతే, దేవుడెవరో నాకు తెలియకపోతే నేనెవరో నాకు తెలీదు. ఒక తెగిన గాలిపటం లాంటి వాడిని. కటి పతంగ్ అంటారు. ఈ ఏడో అధ్యాయంలో దేవుని గురించినటువంటి అభిప్రాయ భేదాలున్నాయి. యేసు ప్రభువుని గురించి వాళ్ళలో భేదం పుట్టిందట. యేసు ప్రభువుని గురించి వాళ్ళు రకరకాల విధాలుగా అనుకుంటున్నారు వాళ్ళు. సో, ఇప్పుడు ఇవాళ సాయంకాలం మన ప్రశ్న ఏందంటే, మరి యేసుక్రీస్తుని గురించి మరి మీరేమనుకుంటున్నారు? యేసుక్రీస్తుని గురించి మరి నేనేమనుకుంటున్నాను? మనకొక అవగాహన ఉండాలి కదా! చూడండి మొదటి 9 వచనాల్లో ఫ్యామిలీ గురించినటువంటి సందర్భం. యేసుక్రీస్తు వారి కుటుంబములో జరిగినటువంటి ఆ సంఘటన గురించినటువంటి వివరణ. అయితే కుటుంబంలో యోసేపు గురించి గాని, మరియ గురించి గాని, యేసుక్రీస్తుకున్నటువంటి సిస్టర్స్ చెల్లెళ్ళు గురించి గాని రాయబడలేదు గానీ, బ్రదర్స్ గురించి రాయబడింది.
యేసుక్రీస్తుని గురించినటువంటి అవగాహన వారి తమ్ముళ్ళకి, అంటే తమ్ముడు అంటే యేసుక్రీస్తుకు తమ్ముడు అంటే హాఫ్ బ్రదర్స్ అంట. అంటే యోసేపుకు మరియకు పుట్టినవాళ్ళు. యేసు మరియకు పుట్టాడు గాని యోసేపుకు పుట్టలేదు. యోసేపుకు యేసుక్రీస్తుకు భూమి మీద తండ్రి లేడు. ఆయన దేవుడు మానవుడుగా వచ్చాడు. ఎలా వచ్చాడంటే పరిశుద్ధాత్మ దేవుడు, దేవుడు గాడ్ ఈస్ క్రియేటర్. సో, ఆ సృష్టికర్త అయిన దేవుడు ఒక 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 వండర్, ఒక ఆశ్చర్యకార్యం చేయడం ఏంటంటే కన్యక గర్భంలో జన్మించడం. ఆ విషయం మనకు తెలుసు. సో, కాబట్టి ఇక్కడ ఏమని రాయబడింది 5వ వచనం, ఆయన సహోదరులైనను ఆయనందు విశ్వాసం ఉంచలేదు. ఎవరు ఆయన సహోదరులు? మార్కు సువార్త 6వ అధ్యాయం. మార్కు సువార్త 6వ అధ్యాయం. 3వ వచనం. ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను 4 పేర్లు చెప్పారు. యాకోబు, యాకోబు పత్రిక రాసింది కూడా ఈయనే. ఈ యాకోబే. యాకోబు పత్రిక. ఆ తర్వాత యోసే, యూదా పత్రిక రాసినా కూడా ఏ యేసుక్రీస్తు వారి హాఫ్ బ్రదర్సే. ఔట్ ఆఫ్ 4 ఇద్దరు దేవుని వాక్యంలోనే వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారు. అయితే వాళ్ళు కూడా విశ్వసించలేదట ఆ టైంలో. వాళ్ళెప్పుడు విశ్వసించారు? యేసుక్రీస్తు వారు పునరుద్ధానులైన తర్వాత దేవుడు వారిని దర్శించాడు. ఎగ్జాక్ట్‌లీ ఏ టైంలో రక్షించబడ్డారో మనకంత ఎక్కువ వివరణ మనకు తెలీదు గానీ, బట్ డెఫినెట్‌లీ ఆఫ్టర్ రిజరక్షన్. మేబీ ఇంచుమించు ఆ టైంలో యేసుక్రీస్తు వారు పునరుద్ధారణ కారణం చేత యెస్, హి ఈస్ ద మెస్సయా అని వాళ్ళకి అర్థమైంది. సో, కుటుంబంలో యాకోబు, యోసే, యూదా, సీమోను అని వారు సహోదరులు. మళ్ళొకరితో ఏమన్నారు? ఇతని సోదరీమణులున్నారు. సోదరీమణులంటే యేసుక్రీస్తు జ్యేష్ఠుడవుతాడు కాబట్టి ఆటోమేటిక్‌గా సిస్టర్స్ అవి చెల్లెళ్ళుండాలి. సోదరీమణులు అంటే డెఫినెట్‌లీ మోర్ థాన్ 2. సో, ఇక్కడ 4 + 2 6. 6 కంటే ఎక్కువ మందున్నారు పిల్లలు. మరియకు 6 కంటే ఎక్కువ మంది పుట్టారు. అది మాత్రం క్లియర్ కట్‌గా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చదువుతాను చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం మొదటి వచనం అండి. ఇది కుటుంబ నేపథ్యం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అటు తర్వాత యూదులు ఆయనను చంప వెదికినందున యేసు యూదయలో సంచరించునక గలిలయలో ఇంకా గలిలయలో ఉన్నాడు. కపెర్నహూములో ఉన్నాడు. మీకు ఆల్రెడీ యేసుక్రీస్తు వారి యొక్క గ్లోరీ టు గ్లోరీ మీకంతా ఒక ఇంట్రడక్షన్‌లో నేను మీకు చెప్పడం జరిగింది. అంటే ఏ స్టేజ్‌లో యేసుక్రీస్తు ఎక్కడున్నాడు అనే విషయం మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్‌లో మీకు చెప్పడం జరిగింది. ఆయన మినిస్ట్రీలోని మేజర్ పార్ట్స్ ఎలా ఉన్నాయో అవి కూడా మీకు చెప్పడం జరిగింది. బహుశా అవన్నీ మీరు గుర్తుపెట్టుకున్నారనుకుంటాను. ఒకవేళ గుర్తు గనక లేకపోతే మీరు ఇంట్రడక్షన్‌లో చెప్పబడినటువంటి సందేశం ఆల్రెడీ యూట్యూబ్‌లో ఉంది. మీరు దాన్ని వినాలి. యూదులు యేసుక్రీస్తును చంపడానికి వెతుకుతున్నారు. ఆల్రెడీ మనం 5వ అధ్యాయము, 6వ అధ్యాయం మనం చూసాం. సో, ఆల్రెడీ మీకు స్లైడ్‌లో కూడా నేను పెట్టాను. 5, 6, 7 ఈ అధ్యాయాల్లో వ్యతిరేకత విపరీతంగా ఉంది. ఎందుకు అంటే యేసుక్రీస్తు తన దైవత్వాన్ని గురించి చెప్తున్నప్పుడు వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేకపోయారు. యేసుక్రీస్తు 5వ అధ్యాయంలో విశ్రాంతి దినాన ఆయన స్వస్థపరిచాడు. వాళ్ళేమన్నారు? "నువ్వు విశ్రాంతి దినాన్ని ఆచరించలేదు గాబట్టి నువ్వు దేవుని దగ్గర నుంచి రాలేదు" అని అన్నారు. విశ్రాంతి దినాన్ని ఆచరించలేదని వాళ్ళ డిక్షనరీ ప్రకారంగా లేఖనాలన్నీ వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకున్నారో అందులో యేసుక్రీస్తుని ఫిట్ అవ్వాలని వారు కోరారు. యాక్చువల్‌గా లేఖనాల్ని రాసినప్పుడు లేఖనం ఒక ఉద్దేశ్యంతో రాయబడింది. ఆ లేఖనాల యొక్క ఉద్దేశ్యం గనక అర్థమైతే వాళ్ళు అట్లా మాట్లాడరు. వాళ్ళకి అర్థం కాల. సో, 5వ అధ్యాయంలో మనం చూసాము. 6వ అధ్యాయంలో కూడా మనం చూసాము. ఎంత వాళ్ళు వ్యతిరేకిస్తున్నారంటే మనం ఆల్రెడీ చూసాం 5థ్ చాప్టర్‌లో. వాళ్ళు లేతే మీకు ఒకసారి గుర్తు చేస్తాను చూడండి. మీకు అది ఇట్లాంటివి మీరు మర్చిపోకూడదు. ఎందుకంటే మనం స్టడీ చేస్తున్నాం కాబట్టి మీరు కన్సిస్టెంట్‌గా ఫాలో అయితేనే మీకు అర్థమవుద్ది. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్‌గా కూర్చుంటే మీకు ఆ టోటల్ పిక్చర్ రాదు. యూ కాంట్ ఎంజాయ్ ద టోటల్ ఎసెన్స్ ఆఫ్ ద బైబిల్ స్టడీ. బుక్ బైబిల్ స్టడీ మనం చేస్తున్నాము. వర్స్ బై వర్స్ మనం వెరిఫై చేస్తున్నాము. అందులో ఇంపార్టెంట్ సారాంశాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఒక్కొక్క వచనంలోని ఒక్కొక్క పదం యొక్క మీనింగ్ పట్టుకొని అంత డీటెయిల్‌గా మనం వెళ్ళట్లేదు. మనకు టైం కూడా సరిపోదు. ఎందుచేతనంటే
ఒక సంఘంలో ఒక బైబిల్ స్టడీ తీసుకున్నప్పుడు ఒక 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 పరిమాణం పెట్టుకోవడం అవసరం. అన్‌లిమిటెడ్‌గా మనం చేసుకుంటూ పోతే చాలా టాపిక్స్ ఉన్నాయి. అవి కవర్ అవ్వవు. 5వ అధ్యాయం 18 వచనం చూడండి. లేకుంటే 16 వచనం చూడండి. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. 18వ వచనం. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక, ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి. అంటే దే ఆర్ లుకింగ్ ఫర్ ది ఆపర్చునిటీ టు కిల్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తును చంపుదామనే ఆహ్, ఆహ్, ఉద్దేశంతో ఆయన్ని పట్టుకోనికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో, 5వ అధ్యాయంలో కూడా మనం చాలా క్లియర్‌గా చూసాము. 6వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు వాళ్ళకి. 6వ అధ్యాయంలో సారాంశం చెప్పాలంటే ఏంటిదంటే, జీవాహారాన్ని నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు, లేక నా యొద్దకొచ్చువాడు, వాడు దప్పిగొనడు, ఆకలిగొనడు. ఎంచేతనంటే వాడి దాహం తీరుతుంది, వాడి ఆకలి తీరుతుంది. నా మాటలు జీవంతో కూడిన మాటలు, నా శరీరమును తిని, నా రక్తమును త్రాగువాడు నిత్యజీవము గలవాడనే మాటలను ఆధారం చేసుకొని, యేసుక్రీస్తు తనతో సహవాసం చేసేవాళ్ళు ఎలా ఉంటారు? యేసుక్రీస్తుతో సహవాసం చేసేవాళ్ళు, యేసుక్రీస్తు యొక్క మాటల యొక్క జీవము చేత వాళ్ళు బ్రతికే వాళ్ళు ఎలా ఉంటారు అనే దాని గురించి 6వ అధ్యాయంలో మనం చూసాం. యేసుక్రీస్తు ఆ మాటలు మాట్లాడుతుంటే ఇది కఠినమైన మాట. ఎవరు ఎవరు ఈ మాటలు వింటారని చాలా మంది వెనక్కెళ్ళిపోయారు. ఇప్పుడు యేసుక్రీస్తు మనకు తెలిసిందే ఏమిటంటే యూదా ప్రజలు అంటే ఫ్యామిలీస్‌గా సంవత్సరానికి 3 సార్లు వాళ్ళు యెరూషలేముకి రావాలి. వాళ్ళు మొక్కుబడులు చెల్లించాలి. వాళ్ళు మతాచారం ప్రకారంగా ఆ పండుగల్లో వాళ్ళు పాల్గొని దేవుణ్ణి మహిమపరచాలి. సో, కాబట్టి దాదాపు ప్రతి రిలీజియస్ ఫ్యామిలీ వాళ్ళు యెరూషలేముకొస్తారు. ఇప్పుడు యేసు ప్రభువు గురించినటువంటి వివరణ కుటుంబంలో ఎలా ఉంది? లేక యేసుక్రీస్తుని గురించినటువంటి అవగాహన కుటుంబంలో ఎలా ఉంది అనేది అర్థమవ్వటానికి ఈ మొదటి 9 వచనాల్లో చెప్పబడింది గదా! యేసుక్రీస్తు గనుక యూదయకొస్తే, యెరూషలేముకొస్తే చంపుదామని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. తెలిసి కూడా వాళ్ళ సోదరులు ఏమంటున్నారు చూడండి. రెండవ వచనం. యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనక, ఆయన సోదరులు ఆయనను చూసి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచునట్లు ఈ స్థలం విడిచి యూదయకి వెళ్ళు. ఎందుకు ఆ సజెషన్ ఇచ్చారోళ్ళు? అవసరమా ఆ సజెషను? యూదయకెళ్ళు. నువ్వు అంటే కపెర్నహూములో. ఇక్కడంటే ఇన్ ద సెన్స్ నాట్ జస్ట్ అట్ హోమ్. కపెర్నహూములో గలిలయలో యేసుప్రభు ఏదైతే చేస్తున్నాడో, ఎందుకంటే ఈ ఈ జూయిష్ రిలీజియస్ లీడర్స్ కాన్సంట్రేషన్ అంతా యెరూషలేము. అక్కడనే పరిసయ్యులు గాని, సద్దూకయ్యులు గాని, యాజకులు గాని, వాళ్ళు అక్కడ కాన్సంట్రేషన్ ఎక్కువుంది. అక్కడ దేవాలయం ఉంది. ఆ దేవాలయం చుట్టూ వాళ్ళు ఉంటారు. నువ్వు అక్కడికెళ్తే వాళ్ళు నిన్ను చూస్తారు. నువ్వు చేసే కార్యాలు చూసి వాళ్ళు నీకొక ఐడెంటిటీ వస్తుంది. నీ నీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, నీ మిషన్ ఏదైతే ఉందో అకంప్లిష్ అవుతుంది. వై డోంట్ యూ గో దేర్ అని చెప్పి వాళ్ళంటున్నారు. మనం మామూలుగా వింటే మనకెట్లా ఉంటదంటే, అబ్బా! మంచి సజెషన్ ఇచ్చారండి అని అన్నట్టుగా అనిపిస్తది. కానీ కొంచెం కేర్‌ఫుల్‌గా ఆలోచిస్తే ఆహ్, వాళ్ళ వాళ్ళ గురించి యేసుప్రభు ఏం మాటలు చెప్తాడో మనకర్థమవుతుంది. మీ శిష్యులు చూస్తారు. నువ్వు యూదయకు, యెరూషలేముకి వెళ్ళమన్నారు. 4వ వచనం. బహిరంగమున అంగీకరింపబడగోరువాడెవడును తన పని రహస్యముగా జరిగించడు. నువ్వు చేసేవేవో బహిరంగంగా చేయాలి. నువ్వు చాలా రహస్యంగా చేస్తా ఉన్నావు అని యేసుక్రీస్తుకు వాళ్ళు ఒక సజెషన్ ఇస్తున్నారు. నీవు ఈ కార్యములను చేయుచున్న యెడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకో. ఐ వండర్ వాళ్ళకి యేసు దేవుడు అనే విషయం వాళ్ళకు తెలీదని స్పష్టంగా ఈ మాటలు మనకు ఎవ్వరన్నా గాని దేవునికి సజెషన్ ఇస్తారండి? నాకు తెలియక ఇప్పుడు దేవునికి నువ్విలా చెయ్యి, నువ్విలా చెయ్యి, నువ్వెందుకిలా చేస్తున్నావు, ఎందుకిలా చేస్తున్నావు, ఇలా చెయ్యని ఎవరైనా సజెషన్ ఇస్తారా? తెలివైనోడు ఎవడు సజెషన్ ఇవ్వరు. తెలివైనెవరు దేవుడికి సజెషన్స్ ఎవరిస్తారండి?
కానీ కొన్నిసార్లు కొంతమంది చేసే ప్రార్థనలు కూడా ఎలా ఉంటాయంటే దేవుడికి సజెషన్స్ ఇచ్చినట్టు ఉంటాయి. కొన్నిసార్లు చేసే బోధలు కూడా ఎలా ఉంటాయంటే దేవునికి సజెషన్స్ ఇచ్చినట్టు ఉంటాయి. ప్లీజ్ నెవర్ డూ దట్ మిస్టేక్. యు ఆర్ నాట్ అబవ్ గాడ్. యు ఆర్ నాట్ మోర్ దాన్ గాడ్. దేవుని కంటే ఎక్కువ ఎవరు లేరు. మనం ఎవరు దేవుని కంటే ఎక్కువ కాదు. వాడు సాతాను అదే అనుకున్నాడు కదా! ఐ వాంట్ టు బి ఈక్వల్ విత్ గాడ్. దట్ వెరీ థాట్ ఈస్ సిన్ఫుల్ అండ్ సో ద వెరీ ఆర్చ్ ఏంజెల్ బికమ్ డెవిల్. వాళ్ళు యేసుక్రీస్తుకు సజెషన్ ఇస్తున్నారు. నువ్వు బహిరంగంగా అంగీకరించబడాలంటే నువ్వు రహస్యంగా చేస్తే కుదరదు, నీవు వెళ్ళమన్నారు. 5వ వచనం, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఏమని విశ్వాసం ఉంచాలి? మెస్సీయా అని విశ్వాసం ఉంచాలి. ఈయన సాక్షాత్తు దేవుడు అనే విషయం వాళ్ళకి అర్థం కాదు. కానీ వాళ్ళకి తెలియదు. ఎందుకంటే విశ్వాసం ఉంచలేదు. విశ్వాసం ద్వారా కదా దేవుణ్ణి ఎరిగేది. విశ్వసించి ఎరిగి ఉన్నాము, ఎరిగి విశ్వసించి ఉన్నాము. 2 మాటలు మనం లేఖనాల్లో క్లియర్‌గా మనకు అర్థమవుతుంది. మీకు ఆల్రెడీ ఆ విషయం 4 అధ్యాయాలు మీకు చెప్పాను. 4 అధ్యాయం. ఒకసారి చూడండి 4 అధ్యాయం. 4 అధ్యాయం. 4:42. మా మట్టుకు మేము విని, ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? సమరయలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. మా మట్టుకు మేము విని, ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాం. తెలుసుకొని నమ్ముకొనుచున్నాం. సో దే హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్. అందుకనే క్రిస్టియన్ ఫెయిత్ ఈస్ నాట్ ఇర్రేషనల్ ఆర్ ఇల్లాజికల్ ఫెయిత్. ఇట్ ఈస్ ఎ మీనింగ్‌ఫుల్ ఫెయిత్. ఇట్ ఈస్ నాట్ ఎ బ్లైండ్ ఫెయిత్. ఒక యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం అనేది గురుడి నమ్మకం కాదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి తగినన్ని ఆధారాలు ఉన్నాయి. మీరు ఈ విషయం బాగా గ్రహించాలి. భౌతిక నేత్రాలతో ఏదైతే చూస్తామో దాన్ని మనం నమ్మక్కర్లా. బికాజ్ వి ఆర్ ఏబుల్ టు సీ ఇట్. మనం ఏదైతే భౌతిక నేత్రాలకు కనపడదు. కానీ అది ఇక్కడ ఉంది. నీకెలా తెలుసు అంటే ఒక రుజువు ఉంది మన దగ్గర. అదే కదా హెబ్రీ 11:1 అనేది. అదృశ్యమైనది ఉన్నది అనడానికి ఆధారం. నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. అప్పుడెప్పుడో భవిష్యత్తులో జరగనై ఉంది. నిరీక్షణ అంటే అది. విశ్వాసం అంటే ప్రెజెంట్. భవిష్యత్తులో జరగబోయేది ఆ నిరీక్షింపబడి నిజ స్వరూపం. అంటే భౌతిక నేత్రాలకు కంటికి కట్టినట్టుగా కనపడతాయి. యాక్చువల్‌గా ఫిజికల్‌గా కనపడదు. అది విశ్వాసం అంటే. యేసుక్రీస్తు సిలువలో నా కోసం మరణించాడు. యేసుక్రీస్తు నాకు బదులుగా ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టి ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ? లేఖనాల్లో నేను విన్నాను. లేఖనాల్లో వింటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశారంటే యెస్ ఇట్ ఈస్ ట్రూ. యెస్ ఇట్ ఈస్ ట్రూ అని పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో కన్విక్షన్స్ కలగజేశాడు. సో కాబట్టి నేను నమ్మా. సో ఈ కన్విక్షన్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటాయంటే ఐ విల్ డై ఫర్ ఇట్. దానికోసం నేనేం వెనక్కిపోను. దానికోసం ఎంతైనా క్రయం చెల్లిస్తా. సో తెలుసుకొని నమ్మి ఉన్నాం. సో వి నో, వి హావ్ ఇన్వెస్టిగేటెడ్, వి హావ్ స్టడీడ్, వి హావ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ ఇట్. కొంత సమాచారం మా దగ్గర ఉంది. ఆ ట్రూత్‌ను బట్టి మేము విశ్వసించాం. నమ్ముతున్నామంటే విశ్వసించాం. సో అదే 6వ అధ్యాయంలో ఇంకొక మాట చూడండి. 69 వచనం. 68, 69. సీమోను పేతురు, ప్రభువా ఎవరి వద్దకు వెళ్ళుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు. నీవు దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాం. ఇవి 2 జరగాలి. విశ్వసించి ఎరిగి ఉన్నాము. ఎరిగి విశ్వసిస్తున్నాం. తెలుసుకొని నమ్ముతున్నాము. అంటే తెలుసుకొని ఎరిగి విశ్వసిస్తున్నాం. ఈ 2 అవసరమే. మొట్టమొదట విశ్వాసంతోనే మన రక్షణ మొదలవుతుంది. విశ్వాసంతో రక్షించబడ్డాం. క్రియల చేత కాదు. కృపచేత మనం రక్షించబడ్డాం. కృపచేత విశ్వాసం ద్వారా రక్షించబడ్డాం. సో ఎరిగి విశ్వసించాము. విశ్వసించి ఎరిగినాం. ఈ 2 గుర్తుపెట్టుకోండి. సో యాస్ వి కీప్ బిలీవింగ్, విల్ బి కీప్ అప్డేటింగ్ ఇన్ అవర్ అండర్‌స్టాండింగ్ అబౌట్ గాడ్. అది పాయింట్ అన్నమాట. సో 7వ అధ్యాయంలో ఆయన సహోదరులైనను ఆయనందు విశ్వాసం ఉంచలేదు. ఆ తర్వాత 6వ వచనంలో యేసు నా సమయం ఇంకనూ రాలేదు. మీ సమయం ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నది.
అంటే వాళ్ళేమో నువ్వు యెరూషలేంకి వెళ్ళు, లేకపోతే యూదయకి వెళ్ళు, నువ్వు బహిరంగంగా చెయ్యి, అక్కడ నీ శిష్యులు నిన్ను చూస్తారు, అప్పుడు వాళ్ళు నిన్ను అంగీకరిస్తారు, నీకు ఒక ఐడెంటిటీ వస్తుంది, నీ పర్పస్ సర్వైవ్ అవుతుంది, నువ్వు వెళ్ళు అని అన్నారు. అప్పుడు యేసుప్రభు అంటే నేను వెళ్ళని చెప్పలేదు. నేను వెళ్ళను అని చెప్పి వెళ్తే అబద్ధం చెప్పినట్టు అవుద్ది. నా సమయం ఇంకనూ రాలేదన్నారు. అంటే వీళ్ళకి అర్థం కాల. వీళ్ళేమనుకున్నారంటే ఈయన తన ఇష్టం చొప్పున చేస్తాడని వీళ్ళు అనుకున్నారు, ఆయన సహోదరులు. కానీ యేసుప్రభు ఏమంటున్నా అంటే నా టైమ్ టేబుల్ అనేది గాడ్స్ టైమ్ టేబుల్ ప్రకారంగానే ఉంటుంది. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్‌లో మనం చూసాం. ఏం చూసామంటే తండ్రి ఏదైతే చేస్తాడో కుమారుడు అదే చేస్తాడు. మనం ఆ క్లాస్‌లో 5వ అధ్యాయంలో మనం ఏం చూసామంటే నేను తండ్రి ఒకటే. త్రిత్వంలో నేను రెండో వ్యక్తిని అని యేసుక్రీస్తు తన దైవత్వాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు, దేవుడు ఏదైతే చేస్తాడో పర్ఫెక్ట్‌గా నేను అదే చేస్తా. సో, దైవత్వంలో వ్యక్తులుగా ముగ్గురుంటారు. వ్యక్తులు ముగ్గురుగా ఉంటారంటే గాడ్ ద ఫాదర్, సన్ ఆఫ్ గాడ్, గాడ్ ద హోలీ స్పిరిట్. బట్ ఈ వీరి విధి విధానాలు గాని, వీరి కార్యకలాపాలు గాని ఎలా ఉంటాయంటే పర్ఫెక్ట్ యూనిటీ ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేయాలన్నా కూడా తండ్రి అయిన దేవుడు ఏదైతే చేస్తాడో ఎగ్జాక్ట్‌లీ అదే చేస్తాడు. అందుకనే నన్ను తండ్రి పంపించాడు. నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను. నేను చేసే క్రియలు తండ్రి నన్ను పంపాడు అనే సాక్ష్యం ఇస్తుంది. మనం లాస్ట్ క్లాస్‌లో మనం నేర్చుకున్నాం. ఈ విషయం వాళ్ళకి తెలీదు. ఎవరికి తెలీదు? సహోదరులకు తెలీదు. వాళ్ళు డైరెక్ట్ చేస్తున్నారు. నేను చెప్పినట్టు చేయండన్నారు. మత్తయి సువార్త 4 అధ్యాయం, లూకా సువార్త 4 అధ్యాయంలో సాతాను తీసుకొచ్చే శోధన కూడా అదే. నువ్వు బాగా ఆకలిగా ఉన్నావు. వై డోంట్ యూ ట్రై టర్న్ స్టోన్స్ ఇంటూ బ్రెడ్. యేసుప్రభు ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. అంటే అర్థం ఏందంటే ఐ ఐ డూ ఇట్ వెన్ గాడ్ ద ఫాదర్ టెల్స్ మీ టు డూ ఇట్. ఐ ఫాలో ద టైమ్ టేబుల్ ఆఫ్ గాడ్ ద ఫాదర్. మరి ఈ లెక్కనే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలి. లేక మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. మనం ఎవరి టైమ్ టేబుల్ ఫాలో అవుతున్నాం? ఎవరు చెప్పినట్టు చేస్తాము? ఇంట్లో ఎవరు చెప్పినట్టు చేస్తారు? అంత మొత్తం అమ్మగారి పెత్తనమేనా? ఏం చెప్తే లేతే అయ్యగారి పెత్తనమేనా? లేతే పిల్లల పెత్తనమా? ఒక స్టేజ్ రాంగానే పిల్లలు వాళ్ళు లైన్‌లోకొచ్చేస్తారు. మొత్తం వాళ్ళే అజమాయిషి చేస్తారు. ఎవరు చెప్పినట్టుగా ఇల్లు నడుస్తుంది? ఎవరి ఆజ్ఞ ప్రకారంగా ఇల్లు నడుస్తుంది? ఎవరు ఎవరు కంట్రోల్ చేస్తున్నారు ఇంట్లో? యెస్ అని ఎవరు చెప్పాలి? నో అని ఎవరు చెప్పాలి? ఎవరు క్యాన్సెల్ చేయాలి? ఎవరు అప్రూవ్ చేయాలి? యేసుక్రీస్తు చెప్పినట్టు మనం చెప్పగలమా? నా సమయం ఇంకను రాలేదు. మనం డూ వి రియల్లీ వెయిట్ ఫర్ ద టైమ్స్ ఆఫ్ గాడ్? నేను అదే అంటాను. మీకు అర్థం అవ్వడానికి మీకు కొన్ని చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మీ 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 బ్యాంక్‌లో ఓ 10,00,000 ఉన్నాయండి. 10,00,000 ఉన్నాయి మీ బ్యాంక్‌లో. సో, మీ మొబైల్ కింద పడిపోయింది, పగిలిపోయింది. కొత్త మొబైల్ తీసుకోవాలి. మీ బ్యాంక్‌లో 10,00,000 ఉన్నాయి. దాని మీద ఏం పెద్ద అవసరత ఏం లేదు. ఊరికే అలా పడున్నాయి. సో, కాబట్టి మీరేం జేయొచ్చు, ఎనీ టైమ్ మీరు డైరెక్ట్‌గా డ్రా అన్నా జేయొచ్చు, చెక్ అన్నా ఇచ్చేయొచ్చు, లేతే మొబైల్‌లో ఇప్పుడొచ్చింది గదా! డైరెక్ట్‌గా స్కాన్ జేసి కొట్టేయొచ్చు. పొద్దున్నే పేపర్ తెరవంగానే మీకేం చెప్పాడంటే 1,50,000 విలువైనటువంటి యాపిల్ మొబైల్ మీకు 10,000కే ఇస్తున్నాము. అయితే మొట్టమొదట 10 మంది మాత్రమే ఈ అవకాశం అని అన్నారనుకోండి. ఏం చేస్తారు మీరు? 1,50,000 మొబైల్ ఖరీదైనటువంటి యాపిల్ మొబైల్ మీకు 10,000కే వస్తుంది. ఆ 10,000కి గూడా ఫస్ట్ 10 క్యాండిడేట్స్‌కే వస్తుంది. ఆ పక్కలనే మీ షాప్ ఉంది. పెద్ద దూరం ఏం లేదు. షాప్ తీస్తారు. ఓ 10 నిమిషాలుంటే తీస్తారు. మీరెళ్తారు. ఫస్ట్ 10 మెంబర్స్‌లో మీరు తీసుకోగలరు. మీరేం చేస్తారు? అదేం ప్రశ్న బ్రదర్! అవసరముంది. ఇంత మంచి ఆఫర్ ఉంటే పిచ్చోడా నన్ను పోగొట్టుకుంటారా? టపటపా తీసుకుంటామని ఎవరైనా అంటారు. కానీ మీరు చెప్పగలరా? నా సమయం ఇంకను రాలేదు. నా లైఫ్‌లో చాలా పాఠాలు నేర్చుకున్నాను. నా లైఫ్‌లో ఇటువంటి ఇష్యూస్ నేను బాగా బుద్ధి పాఠాలు లెంపకాలేసుకున్నాను బాగా. వి మస్ట్ లెర్న్ టు వెయిట్. దేవుని చిత్తం కనుక్కునే నేపథ్యంలో ఒక ఒక క్లియర్ కట్ పాయింట్ ఏం చెప్తారంటే, దేవుడెప్పుడు హర్రీ బర్రీగా చేయడు. చేసేయి పెళ్ళిళ్ళ విషయంలో మనం బాగా గమనిస్తాం. బ్రదర్ చేసేయండి, చేసేయండి. ఎంట నుంచి తోసేస్తుంటారు. ఈ సంబంధం పోతే రాదు. ఈ మంచి ఆపర్చునిటీ పోతే రాదు. ఇది చేయాలి, అది చేయాలి. నా సమయం ఇంక నువ్వు రాలేదని మీరు చెప్పగలరా? మనకింట్లో బోలెడు సజెషన్‌లొస్తాయండి. నా సమయం ఇంకా షాల్ వి వెయిట్? కెన్ వి వెయిట్?
యేసు ప్రభు దేవుని సమయాలపై ఆధారపడి ఆయన జీవించాడు. ముందుకెళ్దాం. 7వ వచనం. లోకము మిమ్మును ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనక అది నన్ను ద్వేషిస్తుంది. ఎందుకు అంత సడెన్‌గా ఈ ఈ పిక్చర్ తీసుకొచ్చాడు యేసు ప్రభు? ఇప్పుడు వాళ్ళ బ్రదర్స్ ఏమన్నారు? మీరు యోదయకెళ్ళండి, యెరూషలేముకెళ్ళండి, శిష్యులందరూ చూస్తారు, మిమ్మల్ని గుర్తిస్తారు, మిమ్మల్ని స్వీకరిస్తారు, మీ పనయిపోద్ది, సులభంగా అయిపోద్ది. దట్ ఇస్ ద బెస్ట్ స్ట్రాటజీ, మార్కెటింగ్ స్ట్రాటజీ అది. మీరటు చేయండి అనన్నప్పుడు, సరే వెళ్తానో, వెళ్ళనో ఏదో చెప్పాలి. సరే నా సమయం ఇంకనూ రాలేదు. అయిపోయింది. ఆ క్వెషన్‌కి ఇది అయిపోయింది. ఇదెందుకు మళ్ళా ఈ మాట చెప్పాడు? నేను కూర్చొని ఆలోచించాను. ఎందుకని సడెన్‌గా లోకము మిమ్మల్ని ద్వేషింపనేరదు. అసలు లోకం గురించిన ప్రస్తావనే రాలేదు. లోకము మిమ్మల్ని ద్వేషింపనేరదు. కానీ దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనక అది నన్ను ద్వేషించుచున్నది. మీరు పండుగకు వెళ్ళండి. మళ్ళా వెంటనే వాళ్ళ గురించి ఎందుకు మధ్యలో ఈ ఈ పాయింట్ తీసుకొచ్చాడు? ఎందుకు తీసుకొచ్చారంటే నాకేం అర్థమైందంటే, వాళ్ళు తమ సోదరుడైనటువంటి హాఫ్ బ్రదర్ అయిన యేసుక్రీస్తు ఏం చెప్తారంటే, దే ఆర్ గివింగ్ సజెషన్ ఇన్ ఎ వ్యంగ్యంగా మాట్లాడతారు. సర్కజం అంటారు దాన్ని ఇంగ్లీష్‌లో. వ్యంగ్యంగా మాట్లాడతారు. "ఆ! పో హైదరాబాద్‌కి పో. ఆ! ఇక్కడికి యెరూషలేముకెళ్ళు, యూదయకెళ్ళు. నువ్వేదో చేస్తున్నావు గదా! అక్కడికెళ్ళి చూపితే నీకు మంచి పెద్ద పిక్చర్ వస్తది. నీ ఇమేజ్ బాగా బిల్డప్ అవుతది." యేసు ప్రాపర్టీగా మాట్లాడుతున్నారు. లోకములో జనాలు మాట్లాడినట్టు మీరు మాట్లాడకండి అని చెప్తున్నాడు. లోకములో జనాలు మాట్లాడతారు చూసారా? ఎందుకు ఇక్కడ లోకం అంటే మీనింగ్ ఏంటి? లోకం అంటే మీకు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏందంటే, దాని మూల భాషలో గనక చూస్తే లోకం అన్నప్పుడు ఇలా అర్థం చేసుకోవాలి. మొదటిది దేవుడు లోకాన్ని సృష్టించాడు అన్నప్పుడు క్రియేషన్. అక్కడ లోకము గాడ్ క్రియేటెడ్ ద వరల్డ్, ఎ క్రియేటెడ్ వరల్డ్. ఓకే. నంబర్ 1. ఈ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే, ఆ పదాలొచ్చినప్పుడు ఇది దేనికి సంబంధించింది అని మనం కరెక్ట్‌గా రిలేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే అంకుల్ అన్నారనుకోండి, అంకుల్ అంటే ఎవరు? అన్నిటిని కలిపి అంకుల్ అని కొట్టేయొచ్చు. ఇప్పుడు ఈ మధ్య పిల్లలు గూడా ఎవరైనా బెగ్గర్ వచ్చారంటే అంకుల్ వచ్చారని చెప్తారు. అంకుల్ అంటే ఎవరు? ఎవరైనా కావచ్చు. ఎనిబడీ. సో, ఇప్పుడు లోకము అంటేనేమో ఫస్ట్ క్రియేటెడ్ వరల్డ్. రెండోది దేవుడు లోకాన్ని సృష్టించాడంటే లోకములోని ప్రజలను దేవుడు లోకాన్ని ప్రేమించాడు అంటే సృష్టిని ప్రేమించాడనా? నో. లోకములోని ప్రజలను ప్రేమించాడు. ద పీపుల్ ఆఫ్ ద వరల్డ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే దేవుడు లోకములోని ప్రజలను ప్రేమించాడని అర్థం. సో, మొట్టమొదటి లోకం అంటే ఏమనుకున్నాము? గాడ్ క్రియేటెడ్ ద వరల్డ్. సో, గాడ్ అంటే కాస్మోస్. దేవుడు ఆహ్, ఈ లోకాన్ని క్రియేషన్ చేశాడు. రెండోది దేవుడు లోకాన్ని ప్రేమించాడు అంటే దేవుడు లోకములోని ప్రజలని అర్థం. ఇహలోక ఆహ్, ఇహలోక మర్యాద చొప్పున మీరు నడవకండి. రోమపత్రిక 12వ రాయబడింది. ఇహలోక స్నేహము దేవునికి వైరమని రాయబడింది. అక్కడ లోకం అంటేనేమో సిస్టమ్, వ్యవహారము, విధి విధానాలు, కల్చర్ అని అర్థం అన్నమాట. సో, కనీసం 3 కనపడతాయి. నాలుగోది కూడా ఉంది. అది మనం ఇంకెప్పుడన్నా మాట్లాడుకుందాం. ఒకటి లోకం అంటేనేమో క్రియేటెడ్ వరల్డ్. రెండోది లోకం అంటేనేమో లోకములో ఉన్నటువంటి ప్రజలు. మూడోది లోకం అంటేనేమో సిస్టమ్. సిస్టమ్ అంటే ఆచార వ్యవహారాలు. మీరెందుకు ఇలా చేస్తారంటే, మా ఇంట్లో అందరూ అలా చేస్తారండి. ఇది మా 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 కుటుంబ సంస్కారం అండి. మా కుటుంబ వ్యవహారం అండి. మేమంతా ఇలాగే చేస్తామండి అని. ఎందుకు చేస్తారంటే, అదొక పద్ధతి, అదొక కల్చరు, అదొక సిస్టమ్ అన్నమాట. అదొక సిస్టమ్. ఇక్కడ లోకం అని మాట్లాడుతున్నప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? లోకంలోని సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే లోకాధికారి అయినటువంటి సాతాను. సాతాను ఎవరు? లోకాధికారి. లోకాధిపతి అని వాడి గురించి ఇహలోక సంబంధమైన దేవత అని వాడికి పలు పేర్లున్నాయి. అంటే వాడేం చేశాడంటే సాతాను, దేవుడు యెస్ అంటే వీడు నో అనేలాగా ఒక సిస్టమ్ తయారు చేశాడు. దేవుడు మంచిది అంటే ఇది చెడ్డది. అంటే దేవునికి డయామెట్రికల్లీ ఆపోజిట్. అందుకనే ఇహలోక స్నేహం దేవునికి వైరం అని అన్నాడు. ఇహలోక మర్యాద చొప్పున నడవొద్దండి. అప్పుడే మీకు దేవుని చిత్తం మీకు అర్థమవుతుంది. లేకపోతే మీకు అర్థం కాదన్నాడు. సో, లోకము మిమ్మును ద్వేషింపనేరదు. ఎందుకు ద్వేషింపనేరదు? మీరు లోకంతో పాటే ఉన్నారు.
ఇప్పుడు యేసు ప్రభువుని ఎందుకు ద్వేషిస్తుంది లోకము? లోకంలో పనులన్నీ చెడ్డవని చెప్పాడట. అదేనా కదా! 27 వచనం. లోకము మిమ్మును ద్వేషింపనేరదు గాని, దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను కనుక అది నన్ను ద్వేషిస్తుంది. అదే మాట మీకు యోహాను సువార్తలో చాలా క్లియర్‌గా చెప్తారు చూడండి. 15థ్ చాప్టర్‌లో యోహాను సువార్త 15వ అధ్యాయం 15థ్ చాప్టర్ 18వ వచనం. లోకము మిమ్మును ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించాలని మీరు ఎరుగుదురు. ఇప్పుడు యేసుప్రభు తన శిష్యుల గురించి మాట్లాడుతున్నాడు. 15థ్ చాప్టర్‌లో ఆయన ద్రాక్షవల్లి తీగను గురించినటువంటి వ్యవహారం గురించి మాట్లాడుతున్నాడు. ద్రాక్షవల్లిలో తీగలుండాలి. అప్పుడు తీగలు ఫలిస్తాయి. సో, నీవు నేను ఒకటే అయితే నాలోని జీవము నీ ద్వారా ప్రసరింపజేయబడుతున్నట్లయితే నువ్వు ఫలిస్తావు. సో, అక్కడ యూనిటీ ఆఫ్ ద స్పిరిట్ అనేది మనకు అర్థమవుతుంది. అక్కడ ఏమంటాడంటే, లోకము నిన్ను కూడా ద్వేషిస్తుంది. ఎందుకు ద్వేషిస్తుంది? నన్ను ద్వేషిస్తుంది కాబట్టి. అదే కదా అక్కడ చెప్తున్న మాట. 18 వచనం 15, 18 లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించింది కాబట్టి మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. ఎందుకని క్రైస్తవులు ఈ లోకంలో అనవసరమైన ద్వేషం పెట్టుకుంటారు? ఎందుకు అనవసరమైన ద్వేషం పెట్టుకుంటారు? ఈరోజు పొద్దున్నే నాకు వీడియో క్లిప్ వచ్చింది. ఆ తర్వాత పేపర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అన్యం పుణ్యం ఎరుగని సువార్థికులని ఛత్తీస్‌గఢ్‌లో ఏం చేశారంటే అరెస్ట్ చేశారు. వాళ్ళ మీద లేనిపోని తప్పుడు కేసులన్నీ బనాయించారు. ఎందుకు అంటే వాళ్ళట టీవీలిస్తాము. వాళ్ళకే టీవీ లేదు. టీవీలిస్తాము, మిక్సీలిస్తాము, అదిస్తాము, ఇస్తాము లాలూచి చేసి వాళ్ళు మత మార్పిడి చేస్తున్నారట. ఎందుకు వాళ్ళ మీద అంత ద్వేషము? యేసుక్రీస్తు మీద ద్వేషం ఉంది కాబట్టి యేసుక్రీస్తుని ఎవరైతే వెంబడిస్తారో వాళ్ళందరి మీద ఉంటది. మీరు యేసు ప్రభువుని వెంబడిస్తే మీకు కూడా ద్వేషించే వాళ్ళుంటారు. బ్రదర్ నన్నెవరు ద్వేషించట్లేదండి. అట్లేం లేదండి. మేమంతా చాలా కూల్‌గా, పీస్‌ఫుల్‌గా ఉన్నాం అంటే సంథింగ్ ఈస్ రాంగ్. క్వైట్ న్యాచురల్. బయట కూడా వదిలేయండి. ఇంట్లోనే ఉంటాయండి. ఈ లోకములోని విధి విధానాలకు తాళం కొడుతుంటే నీకేం ప్రాబ్లమ్ ఉండదు. నువ్వు స్వార్థ ప్రకటించొద్దు. నీకేం ప్రాబ్లమ్ ఉండదు. ఎప్పుడైతే లోకములో ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో ఇది చెడ్డది అని అన్నామనుకోండి వెంటనే ప్రాబ్లమ్ వస్తుంది. అయితే ఇప్పుడు ఒక ప్రశ్నేస్తా. మీకు ఇది మంచిది అని మీకు అర్థమైంది. మీరు నిలబడి యెస్ ఇట్ ఈస్ ట్రూ అని ఓపెన్‌గా చెప్పగలరా? మీకు ఆ కన్విక్షన్స్ ఉన్నాయా? అమ్మో! ఎట్లా బ్రదర్ ఆ పొజిషన్ వచ్చేస్తది బ్రదర్. అమ్మో! వద్దు బ్రదర్ ఎందుకైనా మంచిది కామ్‌గా ఉందాం బ్రదర్. ఆ బ్యాచ్ ఎక్కువ. ఆ బ్యాచ్. ఏ బ్యాచి? మనం అంతా కూల్‌గా ఉండాలి. ఇదేమన్నా మన సొంతూరా? ఈ భూమి. యేసుప్రభు ఏమన్నాడు? మీరు యాత్రికులు, ప్రయాణికులు అన్నారు. ఈ లోకం మనది కాదు. ఈ లోకం నాది కాదు. నేను రాజుని నిజమే. అయితే ఈ లోకానికి గాదు. నా లోకం వేరే ఉంది. నా లోకం అందుకనే యేసుక్రీస్తు వారు మొట్టమొదటొచ్చి ఆయనేమన్నా అంటే, యేసును రాజుగా స్వీకరించాలి. దేవుని రాజ్యము సమీపించింది. అంటే దేవుడు రాజుగా పరిపాలన చేస్తాడు. ఎలా చేస్తాడు? విశ్వాసుల హృదయాల్లో ఉండి, విశ్వాసుల స్పిరిచ్యువల్‌గా చేస్తాడు. ఒక దినం వస్తుంది. అప్పుడు ఫిజికల్‌గా కూడా దేవుడు రాజుల రాజుగా, ప్రభుల ప్రభువుగా చేస్తాడు. మనం ఆ రోజు కోసం నిరీక్షిస్తున్నాం. నా సమయం ఇంకను రాలేదన్నాడు. ఇంకేమన్నాడు? ఈ యోహాను సువార్త 15 అధ్యాయంలో, మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును. ఇక్కడ కొంచెం క్లారిటీ పెరిగింది చూడండి. మీరు లోక సంబంధులైన యెడల లోక సంబంధులు అంటే ఎవరు? లోకం గనుక మ్యూజిక్ ఏస్తే మీరు డాన్స్ చేస్తారు. లోకం గనుక డాన్స్ ఏస్తే మ్యూజిక్ కరెక్ట్‌గా సింక్ అయిపోద్దన్నమాట. మీరు సింక్ అయిపోయారా లోకానికి? మీరు లోక సంబంధులైన యెడల లోకం తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను లోకములో నుండి ఏర్పరచుకుంటిని. అందుచేత లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. ఎందుచేత ద్వేషిస్తుంది? మీరేం చెడ్డ మాటలు పలకరు. ఇంకా మీరు ఒకప్పుడు ఘోరమైన పాపపు స్థితిలో ఉన్నప్పుడు, ఘోరమైన దుర్మార్గమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే మీ బ్రతుకు మారింది. ఇప్పుడు మీరు నీతిమంతులయ్యారు. మీరు అబద్ధం చెప్పలేరు. మీరు చెడ్డ మాటలు మాట్లాడలేరు. మీరు ఎవరిని చీట్ చేయరు. మీ వల్ల ఎవరికీ నష్టం కలగదు. మరి అటువంటి వాళ్ళని యాక్చువల్‌గా నెత్తిన పెట్టుకోవాలి గదా! దండం పెట్టాలి గదా! ఎంత మంచోళ్ళు సార్ మీరు. మీలాంటి వాళ్ళు ఎవ్వరు లేరు సార్.
నిజంగా మీరు చాలా నీతిమంతులని గౌరవించాలి కదా! గౌరవించదు లోకం. ఎవరో ఒకాయన భలే చెప్పాడు. ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఒకాయన ఎల్‌టి జయచంద్రన్ అని. ఆయన ఏమన్నా అంటే, అసలు సఫరింగ్స్ అంటే ఏంటి? పర్సిక్యూషన్ అంటే ఏంటి అంటే ఆయన భలే డిఫైన్ చేశాడు. ఆయన ఏమంటాడంటే, ఒక వైపుననేమో నువ్వు కావాలి. ఎందుకు నువ్వు కావాలి? నిన్ను గనక రిక్రూట్ చేసుకొని, నీకు గనక జాబ్ ఇస్తే చాలా యథార్థంగా చేస్తావు, చాలా నీతిగా చేస్తావు, చాలా ఖచ్చితంగా చేస్తావు, దేవుని భయం నీలో ఉంటుంది. ఒక అబద్ధం ఆడవు, ఒక లంచం తీసుకోవు, ఒక చ ఒక కాని పని చేయవు. ఎంత నీతిగా ఉంటావంటే 100% యాక్యురేట్‌గా నువ్వు చేస్తావు. కాబట్టి నువ్వు కావాలి. అది ఒక వైపున. మరొక వైపున ఏంటి నువ్వొద్దు. ఎందుకు నువ్వొద్దు? నువ్వు అడ్డం. నువ్వు సిస్టమ్‌కి అడ్డం. నువ్వేం చేస్తావు? నువ్వు లంచం తీసుకోవు, తీసుకోనివ్వవు. నిన్ను గనక ఒక ఒక అధికారంలో పెడితే నువ్వేం చేస్తావంటే, నువ్వు పై అధికారికి లంచం ఇవ్వు. కింది అధికారికి ల అవకాశం ఇవ్వవు. నువ్వు స్ట్రిక్ట్ అంటావు, రూల్స్ అంటావు, సిస్టమ్ అంటావు. నువ్వు చాలా ఖచ్చితంగా ఉంటావు కాబట్టి నువ్వొద్దు. నువ్వు కావాలి, నువ్వొద్దు. ఈ రెండిటి మధ్యలో దే ఆర్ కన్‌ఫ్యూజ్డ్ అండ్ దే కాజ్ యూ లాట్స్ ఆఫ్ పర్సిక్యూషన్. భలే చెప్పాడాయన. నేను చేశాను. గవర్నమెంట్‌లో పని చేశాను కాబట్టి నాకు తెలుసు ఇవన్నీ. నేను అటు గవర్నమెంట్‌లో పనిచేశాను. దాన్ని వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని సేవకొచ్చాను. ఈ 2 కోణాల్లో గూడా నాకు కొంత అనుభవం ఉంది. పెద్ద అనుభవం లేదు గానీ, కొంత అనుభవం ఉంది. నాకు కొంత తెలుసు. చాలా మంచివాళ్ళు. మన లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి నాకేం నేను వాళ్ళంతా చెడ్డోళ్ళని నేను అనను. క్రైస్తవులే మంచోళ్ళని గూడా నేను అనను. నేనేమంటున్నానంటే, లోకంలో ఒక సిస్టమ్ ఉందండి. ఏంటా సిస్టము? అందరితో పాటు ఎళ్ళాలంతే. అందరితో పాటు ఎళ్ళాలి. అందరూ చేస్తే నువ్వు కూడా చేయాలి. కానీ అందరూ చేస్తారు. నువ్వు చెయ్యవు. ఎందుకు చెయ్యవంటే నీకు కన్విక్షన్స్ ఉన్నాయి. నీకు కన్విక్షన్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు చెయ్యవు. నువ్వు చెయ్యవు కాబట్టి నువ్వు అడ్డం వాళ్ళకి. నువ్వు అడ్డం కాబట్టి ఏం చేస్తారు నిన్ను డమ్మీ పొజిషన్‌లో పెడతారు. చూడండి కావాలంటే ఏ లెవెల్‌లో కూడా ఏం చేస్తారంటే ఒక మంచి నీతిగా ఉండే వ్యక్తిని ఏం చేస్తారంటే డమ్మీ పొజిషన్‌లో పెడతారు. ఎందుకంటే వాడి వల్ల పైవాడికి లాభం ఉండదు. కిందోడికి లాభం అడ్డం సొసైటీకి. సొసైటీకి అడ్డం. చాకిరీ చేయించుకుంటారు. దాని మీద వాళ్ళ పేర్లు రాసుకుంటారు. వాళ్ళకి మెడల్స్ వస్తాయి. నువ్వేం మాట్లాడవు. నీ నోట్లో నాలుక ఉండదు. నువ్వు పోరాడవు. నువ్వు హక్కుల కోసం పోరాడవు. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఏడో అధ్యాయానికి రండి. సో, ఇప్పుడు ఏడో అధ్యాయంలో మొదటి 9 వచనాల్లో మనకేమర్థమవుతుందంటే, తన ఇంట్లో ఉన్నటువంటి నలుగురు సోదరుల గురించి మాట్లాడుతూ, వాళ్ళు గూడా ఏం జేశారు వాళ్ళు, లోకంలోనే కలిసిపోయారు. ఎందుకంటే యేసు ప్రభువుని రెండే 2 బ్యాచ్‌లు. ఓన్లీ రెండే 2 బ్యాచ్‌లు. మీకది చూపిస్తాను ఎక్కడుందంటే మత్తయి సువార్త 12 అధ్యాయం ఆ మాటలు. ఈ భూమి మీద ఉండే వాళ్ళందరిని రెండే 2 కేటగరీలు చేసింది బైబిల్ గ్రంథం. అంటే మీరు అంగీకరించొచ్చు, అంగీకరించకపోవచ్చు అది విషయం వేరే. 12 అధ్యాయం 30 వచనం. 12th చాప్టర్ ఆఫ్ మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 30. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. 2 గ్రూపులు. ఒక గ్రూప్ ఏంటి? యేసుక్రీస్తు పక్షంగా ఉండేవారు. ఒకవేళ యేసుక్రీస్తు పక్షంగా లేరు అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నారని అర్థం. ఇప్పుడు ఏడో అధ్యాయానికి మనం పెట్టిన పేరేంటంటే, యేసుక్రీస్తుని గురించినటువంటి భిన్నాభిప్రాయాలు. యేసుక్రీస్తుని గురించి రకరకాల అభిప్రాయం కలిగిన వ్యక్తులున్నారు. రకరకాల గుంపులున్నాయి. ఆ గుంపులన్నీ క్రోడీకరించి సమ్ టోటల్ చేసి, అబ్బా! ఇన్ని ఏడ గుర్తుంటాయండి మాకు. ఇన్ని గుర్తుండవు మాకు కొంచెం సింపుల్‌గా చెప్పండి అంటే 2 గుంపులు. ఒక గుంపేంటి? యేసుక్రీస్తు పక్షంగా ఉండే గుంపు. రెండో గుంపేంటి? యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా ఉండే గుంపు. మరి యేసుక్రీస్తు వ్యతిరేకంగా ఉన్న గుంపును యేసుక్రీస్తుతో పాటు ఎట్లా గుర్తుపెట్టాలంటే, యేసుక్రీస్తునందు విశ్వసించిన వారు, యేసుక్రీస్తు చెప్పినటువంటి నీతి నియమాలు పాటించేవాళ్ళు, యేసుక్రీస్తు ఆజ్ఞకు లోబడేవాళ్ళు, యేసుక్రీస్తు ఆత్మ చేత నడిపించేవాళ్ళు, యేసుక్రీస్తు చిత్తానుసారంగా జీవించేవాళ్ళు. అదొక బ్యాచ్. యేసుక్రీస్తుతో పాటు జీవించని వాళ్ళు ఎవరంటే ఆయనకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. అంతే దట్స్ ఇట్. ఐదర్ యూ ఆర్ విత్ క్రైస్ట్ ఆర్ అగైన్స్ట్ క్రైస్ట్. దట్స్ ఇట్. ఈ మొదటి 9 వచనాలు గనుక చూసినట్లయితే యేసుక్రీస్తుకు తన కుటుంబములోనే, కుటుంబంలోనే వ్యతిరేకత ఉన్నది అర్థమవుతుందా? వాళ్ళేమంటున్నారంటే "నువ్వెళ్ళు" చాలా సున్నితంగా చెప్తున్నారు మళ్ళా. మనకు అర్థం కాదు ఆ వ్యతిరేకత కూడా. కానీ మనకు క్లియర్‌గా అర్థమవుతుంది.
దాని గురించి ఇంక కొంచెం మనకు అర్థం అవ్వాలంటే యేసుక్రీస్తు వారు ఇందాక మనం చదివాం కదా! యేసుక్రీస్తు బ్రదర్స్ గురించి. ఆ మాట మనకి మార్కు సువార్త 6 అధ్యాయంలో చూస్తాం. మత్తయి సువార్త 12లో కూడా చూస్తాం. సరే మార్కు 6 ఎటు మనం చూసాం కాబట్టి అక్కడ చూద్దాం. అక్కడేమన్నాడు? 4 వచనం. అందుకు యేసు ప్రవక్త తన స్వదేశములోను, తన బంధువులలోను, తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడనో ఘనహీనుడు కాడు అని చెప్పాడు. ఇక్కడ కల్పేశాడా? ఎవరోని కల్పేశాడు? ప్రవక్త తన స్వదేశములోను, తన స్వదేశములోను, తన బంధువులలోను, తన ఇంటి వారిలోను వాళ్ళు ఘనహీనంగా చూస్తారట. ఘనహీనంగా చూస్తారు. సింపుల్ అండి. ఘర్ కా ముర్గి దాల్ బరాబర్ అంటారు సామెత ఉంది. ఘర్ కా ముర్గి ఇంట్లో కోడికూర చేసినా గాని పప్పుతో సమానమే. ఎందుకంటే ఇంట్లో చేశారు కాబట్టి. అదే బయటికెళ్ళి హోటల్‌లోకెళ్ళి అదే మురిగి గనక ఆడ చేస్తే సూపర్ డూపర్ ఉంటది. ఎందుకంటే అంతే. రోజు చేస్తారు కదా! రోజు చేసి తిని తిని అదలా తయారైపోయింది. యేసుక్రీస్తు వారి ఇంట్లో ఆయనకున్న పరిస్థితి గురించి మనం చూసాం. 10-13 వరకు వచ్చినట్లయితే, అయితే ఆయన సహోదరులు పండగకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన బహిరంగంగా వెళ్ళక రహస్యంగా వెళ్ళెను. పండుగలో యూదులు ఆయన్ని వెతుకుచుండిరి. జనసమూహములో ఆయనను గూర్చి గొప్ప సణుగు పుట్టెను. కొందరు ఆయనను మంచివాడనిరి, మరికొందరు కాడు ఆయన జనులను మోసపుచ్చువాడనిరి. అయితే యూదులకు భయపడి ఆయనను గురించి ఎవడునూ బహిరంగంగా మాటలాడలేదు. ఇప్పుడు ఇక్కడ మనకు 3 గ్రూపులు కనపడుతున్నారు. ఫ్యామిలీ గురించి పక్కకు పెట్టేద్దాం. ఆయన బ్రదర్స్ గురించి మనం అయిపోయింది మనం చెప్పేసుకున్నాం. ఇప్పుడు బయటకొచ్చాడు. ఎక్కడికొచ్చాడు ఆయన? యెరూషలేముకొచ్చాడు, యూదయకొచ్చాడు. అక్కడ 3 బ్యాచ్‌లు కనపడుతున్నాయి. ఒక బ్యాచ్ ఎవరు? సణుగుతున్నారు. ఏంటి సనగడం అంటే? సణుగులు, గొణుగులు. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో వాళ్ళు చేసిన మేజర్ టాస్క్ ఏంటిదా అంటే సణుగులు, గొణుగులు. ఎప్పుడొస్తాయి సణుగులు, గొణుగులు? దాని గురించి నేను ఆలోచించినప్పుడు నాకు అర్థమైందిది. వెన్ యూ ఆర్ నాట్ సాటిస్ఫైడ్. వెన్ యూ ఆర్ నాట్ సాటిస్ఫైడ్. నీకు తృప్తి కలగలేదు. వెన్ యూ ఆర్ నాట్ కన్విన్స్డ్. వెన్ యూ హావ్ క్వెషన్స్. నీకు క్వెషన్స్ ఉన్నాయి. నీకు ప్రశ్నలున్నాయి. నువ్వు సందిగ్ధ స్థితిలో ఉన్నావు. నీకు తృప్తి అవ్వలేదు. నువ్వు గట్టిగా మాట్లాడితే ప్రాబ్లమ్. అవతల వ్యక్తి వినకూడదు. ఈ సణుగనేది ఎట్టుంటదంటే, చిటపట, చిటపట, చిటపట మన జిన 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 వర్షం వస్తది చూసారా? వస్తే వర్షం ఒకేసారి బ్రహ్మాండంగా పడిపోవాల. అట్టా పడదు. మనం బయటికి పోలేము. ఇంట్లో ఉన్న ఊరికే చిటపట, చిటపట పడతనే ఉంటదనమాట. సణుగు, సణుగు. కొంతమంది భలే బ్యాచ్ ఉంటారు. కొంతమంది ఎస్పెషల్లీ స్పెషలిస్ట్ అనమాట. ఊరికే పొద్దునుంచి నువ్వట్ట, నువ్విట్ట, మీ నాయనిట్ట, మీ అమ్మిట్ట, నువ్వు అప్పుడు ఇట్ట చేశావు, నువ్విట్ట చేశావు. గట్టిగా చెప్పరు. మెల్లిగా అర్థం ఏదో వినపడినట్టుంటది, చెప్పినట్టుంటది. అవతలోడికి అర్థం కాదు. అవిశ్వాసం చేత వాళ్ళకున్నటువంటి ఆహ్, ఆహ్, డిస్సాటిస్ఫాక్షన్ బట్టి, వాళ్ళు నమ్మకపోయిన కారణాన్ని బట్టి ఇశ్రాయేలీయులు అలా చేశారు. అందుకని మీరు సణగొద్దంటాడు. 1 కొరింథీ 10వ అధ్యాయంలో వాళ్ళు సణిగి నశించినారు. వీళ్ళు సణిగే బ్యాచ్. మరి ఏమని సణుగుతున్నారో ఏమో నాకైతే తెలీదు. ఎందుకంటే అక్కడ మనకు వివరణ రాలా. సణుగు పుడుతున్నారు. ఇదేంటి దేవుని కుమారుడు అంటాడు. దేవుని కుమారుడు ఎట్టవుతాడు? వాళ్ళ ఫాదర్ తెలుసు కదా! వాళ్ళ మదర్ తెలుసు కదా! వాళ్ళ బ్రదర్స్, సిస్టర్స్ తెలుసు కదా! ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ గదండీ! ఆయనను పట్టుకొని దేవుడు అంటారేంటండి? అట్టెట్ట కుదురుతదండి? అనే బ్యాచ్ అన్నమాట. సణుగులు, గుణుగులు అని. అయితే ఇంకా కొన్ని క్లియర్‌గా అన్నారు. 12వ వచనం. జనసమూహములో ఆయనను గూర్చి సణుగు పుట్టెను. కొందరాయనను మంచివాడనిరి. చాలా మంచోడండి ఆయన. మంచివాడండి. మరికొందరేమన్నారు? కాడు ఆయన జనులను మోసపుచ్చువాడనిరి. ఓకే. యేసుక్రీస్తును సిలువకు అప్పగించడానికి మునుపు ట్రయలేశారు. మీరు చూడండి కావాలంటే 4 సువార్తలు చదివితే బాగా అర్థమవుతుంది. 3 జూయిష్ ట్రయల్స్, 3 రోమన్ ట్రయల్స్. యూదులు వాళ్ళకొక కోర్ట్ ఉంది. వాళ్ళకొక ఓన్ కోర్ట్ ఉంది. వాళ్ళ రిలీజియస్ కోర్ట్ ఉంది. ముందు వాళ్ళేం చేస్తారంటే, అక్కడ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. సన్‌హెడ్రిన్ సభ అని ఉంటుంది. అంటే దాంట్లో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకుల్లోని ఆ మెంబర్‌షిప్ తీసుకొని దాదాపు 72-76, 77 మెంబర్స్ ఉంటారు. సో, వాళ్ళ సమాజ పెద్దలు వాళ్ళందరూ కలుస్తారు. వాళ్ళందరూ కూర్చొని ఒక ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళ ధర్మశాస్త్రాన్ని దగ్గర పెట్టుకొని దాని ప్రకారంగా వాళ్ళు విచారిస్తారు. విచారించి అది గనక వితిన్ దేర్ జ్యూరిడిక్షన్ ఉంటేనేమో సెటిల్ చేస్తారు. ఇప్పుడు రోమీయులు ఏం చేశారంటే
యూదులు రాళ్లతో కొట్టి చంపడానికి వీల్లేదు. ఒక వ్యక్తిని చంపడానికి వీల్లేదు. ఆ కేసులు మేము హ్యాండిల్ చేస్తాం. మాకు హ్యాండ్ ఓవర్ చేసేయండి అని చెప్పేసి రాళ్లతో కొట్టి చంపకుండా ఆ హక్కును వాళ్ళకి తీసేశారు. కాబట్టి యేసుక్రీస్తు రాళ్లతో కొట్టి చంపబడకూడదు అని క్లియర్‌గా లేఖనాల్లో ఉంది. కాబట్టి ఆయన చనిపోయే విధానము, ఆయన ఒక బలి అర్పణగా అర్పించబడాలి. అది రాళ్లతో కొట్టబడ్డం కాదది. సో, కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే హ్యాండ్ ఓవర్ చేశారు. మరాయన మోసపుచ్చాడు ప్రూవ్ చెయ్యి. మీరు గనుక కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తే ఒక్కటి ప్రూవ్ చేయలేకపోయారు. చివరికి వాళ్ళ 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 ఒకే ఒక దాని మీద హ్యాంగ్ అయింది ఏంటిదంటే, ఈయన రాజు అని చెప్పుకున్నాడు. మాకు కైసర్ తప్ప వేరే రాజు లేడు. అంటే దాన్ని బిట్రయల్ కింద తీసుకుంటారు దాన్ని వాళ్ళు. కాబట్టి పిలాతు ఏమన్నా అంటే చిన్న అవకాశం దొరికింది కదా! అయినా సరే మరణానికి తగింది కాదు. మరి వాళ్ళని మెప్పించాలని చెప్పేసి ఆయన సిలువకి హ్యాండ్ ఓవర్ చేశారు. జనాలను మోసపుచ్చేవాడని ఏమన్నా ప్రూవ్ చేశారా? లేదు. మీరు మీరు గాని కేర్‌ఫుల్‌గా మత్తయి సువార్త, మార్క్ సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త ఆ చివరి 1 వీక్‌లో జరిగినటువంటి ఆ ప్రోగ్రామ్ అంతా పెట్టుకొని చూస్తే ఎక్కడ కూడా వాళ్ళు చెప్పిన మాటలు ఒకదానికొకటి సరిపడలేదు. వారు ఏది ప్రూవ్ చేయలేకపోయారు. జనులను మోసపుచ్చేవాడు. ఇది పచ్చబద్ధం ఇది. అయితే అదొక బ్యాచ్ ఉంది. ఒక బ్యాచ్ ఏమో మంచోడంటారు. ఒక బ్యాచ్ ఏమో జనులను మోసపుచ్చువాడన్నారు. ఇంకొక బ్యాచ్ ఉంది 13 వచనం. అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడునూ బహిరంగంగా మాటలేదు. ఇదేంటండి? అంటే వాళ్ళకి కొంత అవగాహన ఉంది. కానీ యూదులకు భయపడ్డారు. భయపడ్డారు కాబట్టి వాళ్ళు బహిరంగంగా ఏం చెప్పలేదు. ఇప్పుడు ఒకేళ ఇదే గనక మనం కొంచెం ఆలోచించాలంటే కొంచెం ఆ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళని గురించి మనం కొంచెం విచారించొచ్చు. 9వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఏమైందంటే ఒక గుడ్డివాడిని యేసు ప్రభు బాగు చేయడం సంగతి వివరణ మనం చూస్తాం. అయితే ఈ గుడ్డివాడిని బాగు చేసింది యేసుక్రీస్తు ఆయన సబ్బాతు దినాన చేశాడు. అందుకని ఏమైంది? ఆయన దేవుడు కాదు. అసలు ఎందుకు చేశాడు? అని వాళ్ళేం జేశారంటే, యేసుక్రీస్తు మీద వాళ్ళ కక్ష సాధన చేత ఆయన్ని పట్టుకొని ఆయన్ని ఏమన్నా చేయాలని జెప్పేసి వాళ్ళేం జేశారంటే, ఆ గుడ్డి భిక్షకుడు ఎవడైతే ఉన్నాడో వాడిని పిలిపించి ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు. ఇన్వెస్టిగేట్ చేస్తా ఉంటే ఇక్కడ రాయబడిన ఒక మాట చూడండి. నేను చదువుతాను. 9వ అధ్యాయము. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు ఏం చేశారంటే, గుడ్డివాడు చెప్పాడు, "అవునయ్య నాకొక్కటే తెలుసు. ఒకప్పుడు గుడ్డివాడిని. ఇప్పుడు యేసయ్య నన్ను బాగు చేశాడు. నేను నేను చూడగలుగుతున్నాను. ఆయన పాపి అయితే కాదు. ఆయన డెఫినైట్‌లీ దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడై ఉండాలా. లేకుంటే ఎవరు గుడ్డివాని కనులు తెరవటం అనేది ఎవరు వినలేదు. కాబట్టి డెఫినైట్‌లీ హి ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్. ఆయన పాపి కాదు. ఆయన దేవుని దగ్గర నుంచి వచ్చినవాడు. అంత మటుకు నేను నమ్ముతున్నాను" అని చెప్పాడు. కానీ వాళ్ళు ఆయన మాటలకి వాళ్ళ పేరెంట్స్‌ని పిలిపించారు. పేరెంట్స్ వాళ్ళేమన్నారు 20వ వచనం లేతే 19వ వచనం. "గ్రుడ్డివాడై పుట్టెనని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వాడు ఎలాగ చూచుచున్నాడని వాడడిగారు. అందుకు వాని తల్లిదండ్రులు వీడు మా కుమారుడనియు, వీడు గుడ్డివాడుగా పుట్టెననియు మేమెరుగుదుము. ఇప్పుడు వీడెలాగు చూచుచున్నాడో ఎరగము. ఎవడు వీని కనులు తెరిచెనో అదియు మేమెరగము. వీడు వయసు వచ్చినవాడు. వీనినే అడుగుడి తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి. 22వ వచనం గమనించండి. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగు చెప్పిరి. ఎందుకనైనా ఆయన క్రీస్తు అని ఎవరైనను ఒప్పుకొనిన యెడల వానిని సమాజ మందిరములో నుండి వెలివేయుదుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకున్నది. ఈనాడు ఎగ్జాక్ట్‌లీ ఇదే సీన్ జరుగుతోంది. ఎస్పెషల్లీ మన దగ్గర ఎక్కువగా జరగకపోయినా నార్త్ ఇండియాలో ఎక్కువగా జరుగుతుంది. యేసు క్రీస్తు దేవుడు అంటే వాడిని ఊర్లోంచి ఎల్లగొట్టేస్తున్నారు. బైబిల్‌లో అప్పుడున్నదే మళ్ళా ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది. అదే డిఫరెంట్ ఆహ్, కల్చర్ సెటప్‌లో డిఫరెంట్ లేబుల్స్ ఏస్తా ఉన్నారు. అల్టిమేట్‌గా జరిగేది అదే. ఇప్పుడు తల్లిదండ్రులకు తెలుసా తెలీదా? తెలుసు. మరి తల్లిదండ్రులు ఒప్పుకుంటున్నారా? ఒప్పుకోవట్లా. ఎందుకు ఒప్పుకోవట్లా? అలా గనక ఒప్పుకుంటే ఎక్కడ వెలివేస్తారా అని చెప్పేసి వీళ్ళేం జేశారంటే ఒప్పుకోలేదు. మళ్ళా చూద్దాం. 22వ వచనం. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగు చెప్పురి. ఎందుకనైనా ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకొనిన యెడల వానిని సమాజ మందిరములో నుండి వెలివేతుమని యూదులు అంతకుముందు నిర్ణయించుకునిరి. కావున వాని తల్లిదండ్రులు వాడు వయసు వచ్చిన వాడు వారిని అడుగుమని చెప్పారు. చాలా తెలివిగా తప్పించుకున్నారు. ఇప్పుడు యాక్చువల్‌గా ఒక సిట్యుయేషన్ వచ్చింది. ఏ సిట్యుయేషన్ వచ్చిందంటే, ఒక గుడ్డివాడిని యేసుప్రభు బాగు చేశాడు. పేరెంట్సు ఓపెన్‌గా కన్ఫెస్ చేయాలా లేదా? ఏం చెప్పాలి? అవునండి వాడు మా కొడుకండి.
వాడొచ్చి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, "యేసయ్య నన్ను బాగు చేశాడు." యేసయ్య బాగు చేశాడని పబ్లిక్‌గా నువ్వెందుకు చెప్పవు? ఎందుకు చెప్పంటే భయం. ఎందుకు భయం? ఎలివేస్తారని. సో, ఇప్పుడు యేసయ్యను పబ్లిక్‌గా ఒప్పుకొని ఆయన్ని మహింపరచడం ఇంపార్టెంటా? లేక యూదులు వెలివేస్తారు కాబట్టి సేఫ్‌గా మనం సేఫ్ జోన్‌లో, కంఫర్ట్ జోన్‌లో ఉండటం బెటరా? మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఈ దినాల్లో కూడా చాలామంది యేసును ప్రభువుగా, రక్షకుడుగా అంగీకరించామని చెప్తారే గాని ఒప్పుకోరు. దయచేసి మీరొక మాట గమనించాలి. నేను ఇంకో చోట తీసుకెళ్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మీరు గ్రహించాలి. రోమా పత్రిక 10వ అధ్యాయం. మీకు ఈ మీనింగ్ గనక కరెక్ట్‌గా అర్థమైతే రోమా పత్రిక 10వ అధ్యాయం. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? రోమా పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. రోమపత్రిక 10:9 చాలా మందికి తెలుసు. మీకు కూడా తెలిసే ఉంటుంది. అయితే దాని కాంటెక్స్ట్ మీకు తెలియదు కాబట్టి, ఆ వర్స్ యొక్క విలువ లేక దాని వాల్యూ ఎంతనో, దాని క్రయం ఎంతనో మీకు అర్థం అవ్వాలంటే, దాని కాంటెక్స్ట్ మీకు అర్థం కావాలి. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతున్నాను. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు హృదయములో నుంచి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నువ్వు రక్షించబడతావు. ఎప్పుడు నువ్వు రక్షించబడతావు? 2 జరగాలి. ఒకటేం జరగాలి? హృదయంలో జరగాలి. రెండోదేమో నోటితో ఒప్పుకోవాలి. హృదయంలో జరగాల్సిందేంటి? రెండవ భాగం. ఏమనన్నాడు? దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని ఎక్కడి నుంచి లేపాడు? ఆయనను లేపనంటే ఎక్కడి నుంచి లేపాడు? అంటే యేసు కల్వరి శిలువలో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల వలె ఆయన కల్వరి శిలువలో మరణించాడు. దేవునికి చావుంటదండి? దేవునికి చావుండదు. అందుకనే యేసు మానవుడు, క్రీస్తు దేవుడు. అంటే యేసుక్రీస్తు ఎవరు? సాక్షాత్తు దేవుడు, సాక్షాత్తు మానవుడు. ట్రూలీ గాడ్, ట్రూలీ మ్యాన్. హి ఈస్ 100% గాడ్ అండ్ 100% మ్యాన్. మనకు అర్థం కాదు ఇది ఎట్లా జరిగిందో కూడా. దీన్ని హైపోస్టాటిక్ యూనియన్ అంటారు జూయిష్ స్కాలర్స్. కన్యక గర్భమున జన్మించినాడు. దేవుడికి ప్రారంభము, ముగింపు ఉండదు. ఏ దేవుడైతే సర్వలోకాన్ని సృష్టించాడో, ఏ దేవుడైతే సర్వలోకాన్ని పరిపాలిస్తున్నాడో, ఆ దేవుడే మానవుడిగా వచ్చాడు. ఆత్మస్వరూపైన దేవుడు, ఆకారం లేని దేవుడు మానవుడిగా వచ్చాడు. మనం అవతారం ఎత్తడం కాదు. అవతారం ఎత్తడం అంటే ఓన్లీ టు సమ్ మెజర్ హి కేమ్ యాస్ 100% హ్యూమన్ బీయింగ్. ఎంచేతంటే కల్వరి శిలువలో యేసుక్రీస్తు ఆయన మానవుడు కాకపోతే మానవుడికే రక్తం ఉంటది. దేవుడికి రక్తం ఉండదు. యేసుక్రీస్తు దేవుడు గనక కాకపోతే దేవుని ఉగ్రతను భరించలేడు. దేవుని శిక్షను తట్టుకోలేడు. సో, కల్వరి శిలువలో యేసుక్రీస్తు మృతి పొందినప్పుడు ఆయన 100% మానవుడై ఉండాలి. 100% దేవుడై ఉండాలి. సో, మొట్టమొదట ఈ విశ్వాసం రావాలి. ఏమని విశ్వాసము? పాపం చేసింది నేను. దేవుని ఉగ్రత నా మీద ఉంది. శిక్ష నాకు రావాలి. నేను జన్మతః పాపిని, కర్మతః పాపిని. అయితే నా పాపమును పరిహరించడానికి, నా పాపముల నుంచి నన్ను నివృత్తి చేయటానికి, లోక కళ్యాణం చేయటానికి, నా పాపములను క్షమాపణ చేయటానికి, దేవుని ఉగ్రత నుంచి తప్పించడానికి సిలువలో ఆయనే బలి అయ్యాడు. ఆయనే మరణించాడు. అయితే దేవుడాన్ని మృతుల్లోంచి ఆయన చనిపోయిన ఆయన దేవుడే, ఈయన దేవుడే అంటే అదే బైబిల్ చెప్పే సిద్ధాంతం ఏందంటే, త్రిత్వమైన దేవుడు. నాట్ అబ్సల్యూట్ వన్ గాడ్. దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్ అబౌట్ ఇట్. నాట్ అబ్సల్యూట్ వన్ గాడ్. ట్రైయూన్ గాడ్. ట్రైయూన్ గాడ్ అంటే అర్థమైందంటే, దైవత్వంలో ఒక్కరు, వ్యక్తిత్వంలో ముగ్గురు. అది మానవ జ్ఞానానికి మించింది మనకు అర్థం కాదు. బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా పరిశీలిస్తే దాని ట్రూత్ అది. God of the Bible, if he is not triune God, he cannot die in the cross of Calvary. No, he is not absolute one God. He is not just man, he is not just God. He is both 100% God and 100% man. సో ఏం చేయాలని హృదయంలో నమ్మాలంట. యాడ్ నుంచి వచ్చింది ఈ నమ్మిక? ఎవరో సువార్త చెప్తారు. చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కన్విక్షన్స్ కలగజేయాలి. కన్విక్షన్స్ గాని కలగజేయకపోతే ఇదొక వెర్రి మాటలాగా ఉంటది. ఇదొక పిచ్చి మాటలాగా ఉంటది. ఏంటి పిచ్చి జనాలని అంటారు. కానీ ఈ ట్రూత్ గనుక నీకు అర్థమైతే గడగడ వణుకుతూ ఆ దేవుడికి దండం పెట్టి, అయ్యా పాపినైన నన్ను రక్షించడానికి నువ్వు నా కోసం అంత త్యాగం చేశావా? సాక్షాత్తు దేవుడివే కదా! నువ్వు మానవుడిగా రావటం ఏంటి? సిలువలో నా కోసం బలవ్వటం ఏంటి? ఈ గొప్ప విచిత్రమైన ట్రూత్ ఏంటంటే నన్ను ఎవరు రక్షిస్తారో? ఎవరు విమోచిస్తారు? పాపమును బట్టి చచ్చిన నన్ను, పాపమును బట్టి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న నన్ను, పాపమును బట్టి నిత్య నరకానికి పాత్రుడైన నన్ను, పాపమును బట్టి దేవుని ఉగ్రత
నా నెత్తి మీద ఉంటే నువ్వు నన్ను రక్షించడానికి నన్ను ఎంత ప్రేమించావా అని దేవుణ్ణి ఆరాధిస్తాడు, కృతజ్ఞత చెల్లిస్తాడు. హృదయంలో విశ్వసించాలట. అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం. దేవుడు కన్విక్షన్స్ ఆ ఒప్పుదల కలగజేస్తాడు. నువ్వు పాపివి, నువ్వు పాపివి, నువ్వు పాపివి. ఇదిగో ఆయన ఒక్కడే నీతిమంతుడు, ఎవ్వరు నీతిమంతుడు లేరు. ఆ నీతిమంతుడైన యేసయ్యను గనక నమ్మకపోతే నీకు తీర్పు ఉంది. ఆ తీర్పు ఆయన మీద పడింది. నువ్వు నమ్మితే ఆ తీర్పు శిక్షా విధి నుంచి నువ్వు తప్పించుకుంటావు. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పుని గూర్చి ఒప్పుకొని చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. సో హృదయంలో ఆ కన్విక్షన్స్ ఉండాలి. రెండోది ఏం చేయాలంటే నోటితో యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. ఏ సందర్భం తెలుసా? ఆ దినాల్లో ఈ పత్రిక రాయబడిన దినాల్లో సందర్భంలో ఆ టైం ఫ్రేమ్‌లో కైసరు ఒక్కడే ప్రభు. కైసరు ప్రభువు కాదు అంటే డెఫినెట్‌లీ వాడు చస్తాడు. అంటే యేసు ప్రభు అనాలంటే ఏం చెప్పాలంటే కైసరు ప్రభువు కాదు, నాకు యేసే ప్రభు అని చెప్పాల. ఈ మాట చెప్పడానికి యాక్చువల్‌గా వాళ్ళు బరితెగించారు వాళ్ళు. ఎంతోమంది ఆ దినాల్లో ర యేసు ప్రభువును రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరించిన వాళ్ళు పాప క్షమాపణ కోసం యేసయ్య సిలువలో చిందించిన పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కల్మషమైనటువంటి రక్తంలో శుద్ధి చేయబడి పాప పరిహారం పొందడానికై వాళ్ళు చావుకు సిద్ధపడ్డారు. యేసు ప్రభు అని ఒప్పుకోవటం అంటే అర్థం ఏందంటే కైసరు దేవుడు కాదు. ఐయామ్ విల్లింగ్ టు డై బికాస్ హి ఈస్ గాడ్ అని ఒప్పుకోవటం. మీకు అర్థమైందా? ఊరకే ఇప్పుడేదో 4 గోడల మధ్యలో యేసును ప్రభువుగా అంగీకరించు అంటే మీకు అర్థం కాదు విలువ. ఆ దినాల్లో జరిగిందది. ఈ దినాల్లో కూడా ఎగ్జాక్ట్‌లీ అదే స్టోరీ. నువ్వు భయపడుతున్నావా? ఈ దినాల్లో సీక్రెట్ బిలీవర్ బ్రదర్. సీక్రెట్ బిలీవర్స్ ఉండరండి. సీక్రెట్ బిలీవర్స్ ఉండరు. ఐదర్ బిలీవర్ ఆర్ అన్‌బిలీవర్ అంతే. యేసు ప్రభువుని విశ్వాసం ఉంచితే నిలబడేమంటావు తెలుసా? యేసయ్య నా రక్షకుడు, యేసయ్య నా ప్రభు, ఆయన నా పాపములు క్షమించాడు, నా జీవితాన్ని మార్చాడు, నా పాపములు పరిహరించాడు. ఇప్పుడు నేను చచ్చిపోతే నా ప్రభు దగ్గరికెళ్తాననే నిరీక్షణ నాకుంది. క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి. క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్షా విధి లేదు. వీళ్ళేం చేశారంట, అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడు బహిరంగంగా మాట్లాడరు. ఒక కేసు చూసాం. ఏమిటా ఒక కేసు? తల్లిదండ్రుల గురించినటువంటి కేసు చూసాం. వాళ్ళేం చేశారంటే యూదులకు భయపడి ఎక్కడ వెలివేస్తారా అని చెప్పేసి భయపడి ఉన్నది ఏం చేశారంటే సత్యాన్ని దాచిపెట్టారు. దాచిపెట్టారు. ఇంకొక బ్యాచ్ చూద్దామా? ఇంకొక బ్యాచ్. యోహాను సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. 12:42. అయినను అధికారులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి కానీ సమాజములో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వాళ్ళు ఒప్పుకోలేదు. అధికారులు ఉన్నారట. అధికారులు ఉన్నారు. అయితే వాళ్ళు ఏం చేశారు? మళ్ళా చదువుతాను. వెరీ సింపుల్. అయినను అధికారులలో లేకపోతే ఒక మాట ముందు చెప్తే మీకు చదువుతాను. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పాను. ఏ మాటలు చెప్పాడు? 39, 40 లేక 38 లేక 37 నుంచి చదువుతానండి. 37th నుంచి నేను చదువుతాను. యేసు ఈ మాటలు చెప్పి వారికి కనపడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఎన్ని సూచక్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేరు. యేసు ప్రభు సూచక్రియలు ఎందుకు చేయాలంటే ఆయన దేవుని దగ్గర నుంచి పంపబడిన వాడు అని జనాలకు అర్థం కావడానికి ఆ సూచక్రియలు చేశాడు. కనీసం యోహాను సువార్తలో 7 కనపడతాయి. యేసు ప్రభు సూచక్రియ చేసిన తర్వాత కూడా విశ్వాసం ఉంచలేదు అంటే దట్ ఈస్ సీరియస్. దట్ ఈస్ అ సీరియస్ ప్రాబ్లమ్. దే హావ్ టు కమ్ అండర్ జడ్జ్‌మెంట్. ఒకవేళ అందుకనే అంటాడు అయ్యో కొరోజేనా, అయ్యో బెత్సెయదా మీ మధ్యలో గనుక ఈ అద్భుతాలు జరిగింటే వాళ్ళు గోనెపట్ట కట్టుకొని పశ్చాత్తాపపడి ఉండేవాళ్ళు. సో ఇన్ని సూచక్రియలు చేసిండు వారు ఆయన విశ్వాసం ఉంచారు. అప్పుడు 35వ అధ్యాయం యెషయా అంటాడట, ప్రభువా మా వర్తమానం నమ్మిన వాడెవడు? ప్రభు యొక్క బాహువు ఎవరికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన మాట నెరవేరినట్లు ఇది జరిగను. ఇందుచేత వారు నమ్మలేకపోయారు. ఏలైనగా వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు ఆయన వారి కనులకు అంధత్వం కలుగజేసి వారి హృదయం కఠినపరచనని యెషయా మరొక చోట రాయబడను. 6వ అధ్యాయం ఆ మాటలు మనం చూస్తాం. యెషయా ఆయన మహిమను చూచినందున అంటే యేసు ప్రభు తన గురించి చెప్తున్నాడు. యెషయా 6వ అధ్యాయంలో అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు ఎవరు అంటే యేసుక్రీస్తట. దాన్ని క్రిస్టోఫానిస్ అంటారు. అయినను అధికారులలో అనేకులు ఆయనందు విశ్వాసముంచిరి. కానీ సమాజములో నుండి వెలివేయబడుదు అంటే నీకు సమాజం ఇంపార్టెంటా? ట్రూత్ ఇంపార్టెంటా?
ఈ దినాలు కూడా చాలా మంది యేసయ్య నిజమైన దేవుడని తెలుసు, యేసయ్య రక్షకుడని తెలుసు. అయితే యేసయ్యను నమ్ముకుంటే సమాజంలో చిన్నచూపు చూస్తారని, సమాజంలో నుండి వాళ్ళని చాలా డౌన్ లుక్ చేస్తారనో, లేతే ఇంకేదైనా వాళ్ళ పెళ్ళిళ్ళు అవ్వవనో, లేతే వాళ్ళ ఉద్యోగాలు పోతాయనో, ఏదో రకరకాల కారణాలుంటాయి. అల్టిమేట్‌లీ వాళ్ళేం చేస్తారంటే, హృదయంలో విశ్వాసం ఉన్నాను బ్రదర్, అది సరిపోద్ది బ్రదర్, సరిపోదు బ్రదర్. ఇఫ్ యూ బిలీవ్, యూ ఆర్ ఎ బిలీవర్, యూ విల్ ఫాలో హిమ్. మీరు నాకు సాక్షులై ఉందురు అని అన్నాడా లేదా? మీరు నాకు వెలుగై ఉంటారు అని అన్నాడా లేదా? మీరు నాకు ఉప్పై ఉంటారని అన్నాడా లేదా? అట్‌లీస్ట్ 3 మాటలున్నాయి. యూ ఆర్ మై విట్‌నెసెస్, యూ ఆర్ లైట్ ఆఫ్ దిస్ వరల్డ్, యూ ఆర్ సాల్ట్ ఆఫ్ దిస్ వరల్డ్. నేను నమ్మాను గాని బ్రదర్, నేను సాక్షిని కాదు బ్రదర్. నేను నమ్మాను గాని బ్రదర్, నేను వెలుగు గాను బ్రదర్. నేను కుంచం కింద ఉంటాను, మంచం కింద ఉంటాను, వెలుగు కనపడదు బ్రదర్ అనంటే కుదురుతదా? నేను సాల్ట్ బ్రదర్, ఎక్కడో డబ్బాలేసి మూతలో ఎత్తి పెట్టాను బ్రదర్ అంటే వాట్ ఈస్ యూజ్? అట్‌లీస్ట్ మనం 2 చూసాం మనకు చాలు. 2 చూసాం మనకు చాలు. ఇప్పుడు మనకేమర్థమైంది, ఫ్యామిలీ కాంటెక్స్ట్‌లో యేసుక్రీస్తు యొక్క హాఫ్ బ్రదర్స్ కూడా వాళ్ళు లోకంలో కలిసిపోయారు. వాళ్ళు కూడా సర్కజం ఎగతాళితో యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా యేసు ప్రభువుని విశ్వాసం ఉంచారు. సో, బహిరంగంగా యేసుక్రీస్తు ఆయన చేసిన పరిచర్యలో సణుగు పుట్టింది. కొంతమంది ఏం చేశారు? ఈయన మంచివాడన్నారు. అంటే యేసుక్రీస్తు మంచివాడంటే సరిపోద్దా? మంచివాడంటే సరిపోద్దా? ఒక యవనస్తుడొచ్చాడు. "నువ్వు యూ ఆర్ ఎ గుడ్ టీచర్" అన్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? గాడ్ ఈజ్ ఓన్లీ గుడ్ టీచర్. దాన్ని వాక్యం అర్థం చేసుకోవడం చేతగాని ఆళ్ళేమన్నారంటే, ఇదిగో యేసుప్రభువే చెప్పాడు కదా! ఆయన మ ఆయన దేవుడు కాదని చెప్పాడు కదా! ఎవరు చెప్పారు నీకు? అది కాదా వాక్యం అర్థం చేసుకునే పద్ధతి. దాన్ని హెర్మిన్యూటిక్స్ అంటారు. హెర్మిన్యూటిక్స్ అంటే దేర్ ఈస్ ఎ వే ఆఫ్ ఇంటర్ప్రిటింగ్ ద టెక్స్ట్. ఒక టెక్స్ట్ ఇంటర్ప్రిట్ చేయడానికి ఒక పద్ధతి ఉంటది. అక్కడ యేసుప్రభు ఏమన్నా అంటే, "నువ్వు మంచోడంటే కుదరదయ్యా. యేసును మంచివాడంటే కుదరదు. యేసును రక్షకుడు అనాలి. యేసును ప్రభు అనాలి." మంచోడంటే అందుకనే ఫిలాసాఫికల్‌గా మాట్లాడితే హౌ గుడ్ ఈస్ దట్ గుడ్? యేసును మంచోడంటే సరిపోద్దా? యేసును బోధకుడంటే సరిపోద్దా? యేసును స్వస్థపరిచేవాడంటే సరిపోద్దా? కాదు. యేసును రక్షకుడు. ఫస్ట్ యూ హావ్ టు యాక్సెప్ట్ హిమ్ యాస్ సేవియర్. యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించిన తర్వాత యేసుక్రీస్తును ప్రభుగా అంగీకరించాలి. ఆ తర్వాతనే యేసుక్రీస్తు నీకు గురువు అవుతాడు. ఆ తర్వాత ఇంకేమన్నా అవుతాయన్నమాట. యేసుక్రీస్తు రక్షకుడు కాకపోతే యేసుక్రీస్తు ఇంక నీకేమి అవ్వలేడు. హి మస్ట్ బి ద సేవియర్ ఇన్ ద ఫస్ట్ ప్రయారిటీ అండ్ దెన్ హి మస్ట్ బి ద లార్డ్. ఇట్స్ నాట్ ఎనఫ్. యేసుక్రీస్తు ఒక్క రక్షకుడుగా అయితే సరిపోదు. యేసుక్రీస్తు రక్షకుడు అవ్వాలి. యేసుక్రీస్తు ప్రభువు అవ్వాలి. సో, బహిరంగంగా అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడును బహిరంగంగా ఇవి మేజర్ ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇవి చెప్తున్నాను. మిగిలినవన్నీ గబగబా అలా చూపించుకుంటూ పోతే మీకు అర్థమవుతుంది. నేను చదువుతున్నాను చూడండి 14 వచనం. సగము పండుగైనప్పుడు యేసు దేవాలయంలో నుండి వెళ్లి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి, చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లొచ్చెను? అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. అగైన్ అక్కడ దైవత్వం గురించి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు. ఐఎమ్ నాట్ జస్ట్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. ఒక ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ బిహేవ్ చేసినట్టుగా నేను బిహేవ్ చేయట్లేదు. ఎగ్జాక్ట్‌లీ ద గాడ్ ద ఫాదర్, నన్ను పంపినవాడు. నేను ఎక్కడి నుంచి వచ్చాను? నేను పరలోకం నుంచి వచ్చాను. నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను. తండ్రి నన్ను పంపాడు. నా చిత్తం కాదు, తండ్రి చిత్తం నెరవేరుస్తా. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకున్న యెడల, ఆ బోధ దేవుని వలన కలిగినదో, లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని, తన్ను పంపిన వాని మహిమను వెదకువాడు సత్యవంతుడు. ఆయన యందు ఏ దుర్నీతి లేదు. ఈ 14 వచనం నుంచి 18 వచనం వరకు గనుక మనం చూసినట్లయితే మనకేమర్థమవుతుందంటే, దేవుని చిత్తము చొప్పున నిశ్చయించే ఒక బ్యాచ్ ఉంటది. వాళ్ళేమంటారంటే, యేసుక్రీస్తు చెప్పింది చెప్పినట్టుగా మేము చేస్తాము. ఏమన్నా రాని, ఏమన్నా గాని. వాళ్ళదే అన్నారు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. మా దేవుడు మండుచున్నటువంటి ఈ అగ్నిగుండము నుంచి రక్షించడానికి సమర్థుడు. యెస్, తప్పిస్తాడు. ఒకవేళ తప్పించకపోయినా పర్వాలేదు. మేము మాత్రం ఈ విగ్రహానికి మొక్కమన్నారు. ఇది నాలో మాటలు చెప్పేవాళ్ళున్నారా? నువ్వు దేవుడివైతే మమ్మల్ని రక్షించు. నువ్వు దేవుడివైతే రక్షించాలి గదా! మమ్మల్ని రక్షించలేదు గాబట్టి నువ్వు దేవుడు కాదు. అంటే మనమా దేవుడిని అవునా కాదా అని టిక్ కొట్టేది.
దేవుణ్ణి అవుడా కాదని క్వాలిఫై చేసేది మనమా? అంటే దేవుని కంటే పెద్దోళ్ళం అయిపోయామా? ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకునే యెడల వాళ్ళకి అర్థమవుతది. ఎవరైతే దేవుని చిత్తానుసారంగా జీవించాలి అని ఒక దృఢమైనటువంటి సంకల్పంతో, దృఢమైనటువంటి నిర్ణయం గనక, ఒక ఒక రెజల్యూషన్ గనక ఎవరైతే చేస్తారో, దేవుడు వారికి తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. అది గదా ఈ మాటలు చెప్పింది. ఆయనేమన్నాడు? ఎ నేను చేయు బోధ నాది కాదు నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తం చొప్పున చేయ నిశ్చయించుకునే యెడల, ఆ బోధ దేవుని వలన కలిగినదో, లేదా నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. ఎందుకంటే వాడికి దేవుడు తెలియపరుస్తాడు. మీలో వాడికి అర్థం కాదు. ఇప్పుడు అర్థమైంది కదా! ఒకటేమో సనుగు. ఫ్యామిలీలో వాళ్ళేమనుకున్నారో చూసాము. ఆ తర్వాత సణిగే బ్యాచ్ ఒకటుంది. ఆ తర్వాత మంచివాడు అని అక్కడికే ఆగిపోయిన ఒక బ్యాచ్ ఉంది. ఇంకొకరేమో ఆయన మోసపుచ్చువాడని ఇంకొక బ్యాచ్ ఉంది. ఇంకొక బ్యాచ్ ఏమో భయపడతారు. తెలుసు భయపడతారు. బహిరంగంగా మాట్లాడరు. ఇంకొక బ్యాచ్ ఏంటి? ఆహ్, దేవుని యొక్క చిత్తానుసారంగా చెయ్యాలి అని నిశ్చయించుకున్న ఒక బ్యాచ్ వాళ్ళకర్థమవుద్ది. వాళ్ళు ఆ చొప్పున జీవిస్తారు. అదొక బ్యాచ్. ఇంకొక బ్యాచ్ ఏంటి? 19థ్ వర్స్ నుంచి. మోషే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా? అయినను మీలో ఎవడను ఆ ధర్మశాస్త్రమును గైకొనరు. మీరెందుకు నన్ను చంపజూచుచున్నారు అని వారితో అనెను. అందుకు జనసమూహము నీవు దయ్యం పట్టిన వాడవు. ఎవడు నిన్ను చంపజూచుచున్నాడనగా యేసు వారిని చూసి నేను ఒక కార్యం చేసితిని. అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు. మోషే సున్నతి సంస్కారము నియమించెను. ఆ సంస్కారము మోషే వలన కలిగినది గాదు, పితరుల వలన కలిగినది. అయినను విశ్రాంతి దినమున మీరు మనుషునికి సున్నతి చేయుచున్నారు. మోషే ధర్మశాస్త్రం మీరుకుడున్నట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును గదా! ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనిషిని పూర్ణ స్వస్థత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి? వెలుచూపును బట్టి గాక న్యాయమైన తీర్పు తీర్చుడనెను. ఇంకొక బ్యాచ్ ఏందంటే యేసు ప్రభువును చంపుదామని యేసు ప్రభువును వెంటబడే బ్యాచ్. ఇది ఇప్పటి నుంచి స్టార్ట్ అవ్వలేదులెండి. అప్పుడెప్పటి నుంచో ఉంది. ఫస్ట్ సెంచరీ నుంచే ఉంది. అసలు యేసు ప్రభు వచ్చిందే చనిపోవడానికొచ్చాడు. హి కేమ్ టు డై. మత్తయి సువార్త 20:8. ఆయన తన ప్రాణమును విమోచన క్రయధనముగా పెట్టడానికే వచ్చాడాయన. మనమందరం బ్రతకడానికి పుట్టాం మనం. ఆయన పుట్టింది ఎందుకు అంటే మన మన నిమిత్తము మనకు బదులుగా మన స్థానములో మన పాప విమోచన క్రయధనముగా మన పాపమును బట్టి ఎంత విమోచన క్రయధనం వస్తుందో ఆ క్రయధనం చెల్లించడానికి ఆయన వచ్చాడు. అయితే ఆయన సమయం ఉంది. అది ఇంపార్టెంట్. ఆయన సమయంలో అది ఏంటి? అది శిలువ సమయం వరకు వాళ్ళు ప్రీమెచ్యూర్డ్‌గా ఆయన్ని చంపడానికి ట్రై చేస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. దే కెనాట్ డూ ఎనీథింగ్. సో, దే హావ్ టు డూ యాస్ పర్ ది ప్లాన్ అండ్ పర్పసెస్ ఆఫ్ గాడ్. సో, ఇక్కడ యేసు ప్రభువును చంపే బ్యాచ్ ఒకటుంది. వీళ్ళేందంటే వాళ్ళకు ధర్మశాస్త్రాన్ని రాసుకున్నారు. వాళ్ళేమంటారంటే ఎవ్రీబడీ షుడ్ ఫిట్ ఇంటూ దేర్ ఫ్రేమ్ వర్క్. వాళ్ళేంటి విశ్రాంతి దినము. అసలు విశ్రాంతి దినానికి ప్రభువు యేసుక్రీస్తు కదా! ఆ మాట అన్నాడు ఎంత స్పష్టంగా యేసు ప్రభు వారన్నారు. మత్తయి సువార్తలో ఆ మాటలు మనం చూడగలం. మత్తయి సువార్త 12 అధ్యాయం. మత్తయి సువార్త 12 అధ్యాయము. ఈయన మొదటి 8 వచనాలు చదివితే మనకు వివరంగా అర్థమవుతుంది గానీ నాకు టైం లేదు. ఐ హావ్ టు కంక్లూడ్. మేబీ అనదర్ 10 మినిట్స్‌లో నేను కంక్లూడ్ చేయాలి కాబట్టి నేను అవన్నీ చదవట్లేదు. అక్కడ కూడా వాళ్ళేం చేశారంటే యేసుప్రభు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, దావీదు దేవుని ఆలయంలో యాజకులు మాత్రమే తినవలసిన రొట్టెలు తిన్నాడు, నిర్దోషి అయి ఉన్నాడు. ఇట్ ఈస్ గాడ్ అప్ యాక్చువల్‌గా ఏమైందంటే అక్కడ దావీదు అడుగుతాడు. దావీదు అబద్ధం చెప్తాడు. రాజు పంపించారు. మేము రాజు పని మీద ఎళ్తున్నాము. కాబట్టి మేము తినొచ్చులే అన్నాడు. యాక్చువల్‌గా రాజు పని మీద రాలా. సౌలుకి భయపడి పారిపోతున్నాడు. అయితే ఈయన ఏం చేశాడంటే దేవుడిని అడిగాడు. ప్రధాన యాజకుడు. ఊరీము, తిమ్ముము అని 2 ఉంటాయి. దాంట్లో యెస్ ఆర్ నో ఇవ్వచ్చా? ఇవ్వకూడదా? అని దేవుడు ఏమన్నాడు? ఇవ్వన్నాడు. బికాజ్ గాడ్ గ్రాంటెడ్. అది ఇక్కడ చెప్తున్నానన్నమాట. అంటే ఇది కూడా మీకు క్లారిటీ కోసం నేను చెప్తున్నాను. ఆ! 4వ వచనం. దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినను. అంటే ఇవేంటంటే ఫ్రెష్‌గా ఉన్నవి కాదు. పాతవన్నమాట. ఎవ్రీ సబ్బాత్ దినాన్ని ఏం చేస్తారంటే మారుస్తారు. వారానికోసారి మారుస్తారు. 2 దొంతులుగా ఆరేసి రొట్టెలుంటాయి. ఇశ్రాయేలీయులకి పోషణకు దేవుడే ఆహారంగా ఉన్నాడు. దేవుడితో సహవాసం చేస్తే వాళ్ళు బ్రతుకుతారు. దేవుడే జీవాహారం అని చెప్పడానికి ఒక 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 సింబాలిక్ రిప్రజెంటేషన్ అక్కడ పెట్టాడు. పెడితే ఏమన్నాడు?
యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులే ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేరా? దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్తున్నాను. కనికరమనే కోరుచున్నాను గాని బలిని నేను కోరనని వాక్య భాగం మీకు తెలిసి ఉంటే దోషులను మీరు తీర్చకపోదురు. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు. ఈస్ గాడ్ హిమ్సెల్ఫ్. హీఈస్ ద వన్ హూ సెట్ ద స్టాండర్డ్స్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ యేసుక్రీస్తును వాళ్ళ ఫ్రేమ్ వర్క్ లో పెట్టుకుని ట్రై చేస్తున్నారు అని యేసు ఏమంటున్నాడు? చాలా లాజిక్ గా మాట్లాడుతారు. మీరు విశ్రాంతి దినం అంటున్నారు, మరి విశ్రాంతి దినాన్ని మీరు సున్నతి చేస్తున్నారా లేదా? సున్నతి చేస్తున్నారు. మరి సున్నతి చేసింది లేనిది ఒక వ్యక్తిని పూర్ణ స్వస్థత కలివాణిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుతున్నారేంటి? దే హావ్ నో ఆన్సర్. వాళ్ళు ఏమనుకుంటున్నారు? సున్నతి మోషే తీసుకొచ్చాడన్నారు. యేసు చెప్తే సున్నతి కాదయ్యా, మోషే మీకు ఎక్కడ చెప్పాడంటే సీనాయి పర్వతం దగ్గర ధర్మశాస్త్రం ఇచ్చాడు. కానీ ఆదికాండం 17వ అధ్యాయంలోనే అబ్రహాముకు సున్నతి ప్రారంభమైంది. ఇప్పుడు వాళ్ళకి నోరులో ఒక్క మాట లేదు. సో ఆయన్ని చంపడానికి ట్రై చేస్తున్నారు. ఏదో ఒక మాట చేతి ఇరికించుకుందాం అనుకుంటున్నారు. వాళ్ళ వల్ల అవట్ల. సో ఇప్పుడు ఎన్ని బ్యాచ్లు అయినాయి? ఫ్యామిలీ అయిపోయింది, సణిగే గుంపు ఒకటి అయిపోయింది, మంచివాడని చెప్పే గుంపు పెట్టింది, జనులను మోసపుచ్చువాడని చెప్పే గుంపు అయిపోయింది, యూదులకు భయపడి ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోకుండా మరుగ్గా ఉన్న బ్యాచ్ ఒకటి అయిపోయింది, దేవుని యొక్క చిత్తానుసారంగా బ్రతకాలి అని నిశ్చయించుకున్న ఒక బ్యాచ్ అయింది, యేసు ప్రభువును చంపుదామనుకునే ఒక బ్యాచ్ ఒకటి తయారైంది. బట్ నో రీజన్. అంటే ఆయన ఏదో ఒక తప్పు పట్టుకొని నువ్వు తప్పు చేసావని చెప్పి శిక్షిద్దాన్ని ట్రై చేశారు. వాళ్ళ వల్ల అవ్వలేదు. నాలో దోషం ఉంటే చూపించండి అని చెప్పి సవాల్ చేశాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం తర్వాత మనం చదువుకుంటాం. ఎవడు సవాల్ పట్టుకోలేకపోయారు. మళ్ళా తర్వాత 25వ వచనం నేను చదువుతాను. 7వ అధ్యాయం. యెరూషలేములో కొందరు వారు చంపబెదకు వాడు ఈయనే కాదా? ఇదిగో ఈయన బహిరంగముగా మాట్లాడుచున్నాను, ఈయన ఏమనరు. ఈయన క్రీస్తని అధికారులు నిజంగా తెలుసుకుని ఉందరా? ఆయనను ఈయన ఎక్కడి వాడో ఎరుగుదుము. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి వారో ఎవడనూ ఎరగడని చెప్పుకుందరి. కాగా యేసు దేవాలయంలో బోధించుచు మీరు నన్ను ఎరుగుదురు, నేను ఎక్కడి వాడనో ఎరుగుదురు. నా అంతటా నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడని ఆయనను మీరు ఎరుగుదురు. నేను ఆయన యుద్ధ నుంచి వచ్చితని ఆయన నన్ను పంపిన గనుక నేను ఆయనను ఎరుగుదనని బిగ్గరగా చెప్పాను. అందుకు వారు ఆయనను పట్టుకునే యత్నము చేసిరి గాని ఆయన గడియ ఇంకనూ రాలేదు గనక ఎవడను ఆయనను పట్టుకునలేదు. ప్లీజ్ రిమెంబర్ దాట్. గాడ్ ఈజ్ సో సావరెన్. ఓ వ్యక్తి పుట్టాలన్నా, ఓ వ్యక్తి చనిపోవాలన్నా దేవుని టైం టేబుల్ ప్రకారంగా జరుగుతుంది. ఇక్కడ యేసు ప్రభువును వాళ్ళు ఇక్కడే బంధించేసి ఇక్కడే చంపుదాం అనుకున్నారు. ఇట్ ఈస్ అ ప్రీమెచ్యూర్. ఎందుకంటే ఆయన బహుగా పరీక్షించబడాలి. దేవుడు ఈ భూమి మీదకి వచ్చిన ప్రణాళిక చొప్పున మానవుడిగా ఆయన భూమి మీద చేయవలసినటువంటి సేవా పరిచర్యలు ఉన్నాయి. ఆ కాలం సంపూర్ణమైన తర్వాత ఆయన సిలువ వేయబడాలి. ఇంకా పూర్తిగా ఎగ్జామిన్ చేయబడాలి. పూర్తిగా ఆయన చేయవలసిన పని ఉంది. వాళ్ళు ఎవరు ఆయన్ని పట్టుకోలేకపోయారు. సో హిస్ టైం టేబుల్ ఇస్ పర్ఫెక్ట్. ప్లీజ్ రిమెంబర్, దేవుని సంకల్పం లేకుండా, దేవుని ప్రణాళిక లేకుండా, దేవుని ఏర్పాటు కాకుండా ఎవ్వడు నీ మీద ఈగ కూడా పడదు. సిచ్యువేషన్ చూస్తే అయిపోయింది అనిపించుద్ది కానీ అవ్వదు. God in his time. Anyway, we have to die. So what's the big deal? చదువుతా చూడండి 31వ వచనం. మరియు జనసమూహములో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచి క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటికంటే ఎక్కువైన సూచక్రియలు చేయునా అని ఒక బ్యాచ్ ఉంది. క్రీస్తు నందు విశ్వాసం. ఇప్పుడు మనం ఒక మంచి కరెక్ట్ ఒక బ్యాచ్ ఒకటి దొరికింది. ఎవరు వీళ్ళు? క్రీస్తు నందు విశ్వాసం ఉంచారు. ఎందుకు విశ్వాసం ఉంచారు? ఆయన చేసిన క్రియలు చూడంగానే అర్థమైంది. సామాన్యమైన మానవుడు ఇలా చేయలేడు. ఒక చనిపోయిన వ్యక్తిని ఎవరు బాగు చేస్తారు? ఒక ఆర్డినరీ పర్సన్ చేయగలడా? చేయలేడు. దేవుడు ఈయన వెనకన ఉండి ఈయన నడిపిస్తున్నాడు అని చెప్పిన మాటలన్నీ కరెక్టే. ఎందుకంటే ఆయన క్రియలు, ఆయన బిహేవియర్, ఆయన మాటలు కరెక్ట్ గా మ్యాచ్ అయింది. హీస్ గాడ్ అని అర్థమైంది. విశ్వాసం ఉంచారు. ఇంకొక కొత్త బ్యాచ్. ఎవరు వాళ్ళు? 31వ వచనం. యేసుక్రీస్తు విశ్వాసం ఉంచారు. ఏమని విశ్వాసం ఉంచారు? కొంచెం ఒక పేజీ వెనక్కి తిప్పితే మీకు అర్థమవుతుంది. 41వ వచనం. అది 31, ఇది 41. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మరికొందరు ఈయన క్రీస్తే అనిరి. విశ్వాసం ఉంచిరి. ఏమని విశ్వాసం ఉంచాలి? యేసే క్రీస్తు అని విశ్వాసం ఉంచాలి. యేసు అనగా కన్యక గర్భమున పుట్టినటువంటి సామాన్యమైన మానవుడు. అయితే ఈయన నాట్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్, బట్ హీస్ క్రైస్ట్. క్రైస్ట్ అనగానే మెస్సియా, అభిషిక్తుడు. అంటే సృష్టికర్త అయిన దేవుడు. ఆయన ఏ దేవుడైతే ఈ భూమి మీదకి మెస్సయ్యగా వస్తాడని చెప్పేసి పాత నిబంధనలో ప్రవచనాలు వెంబడి ప్రవచనాలు చెప్పబడ్డాయో వాటి నెరవేర్పు ఈయనే అని నమ్మిన బ్యాచ్.
ఇప్పుడు 31వ వచనంలో యేసునందు విశ్వాసం ఉంచారు. ఎవరిని విశ్వాసం ఉంచారు? యేసే క్రీస్తు అని విశ్వాసం ఉంచారు. అదొక బ్యాచ్. 32 జనసమూహం ఆయనను గూర్చి ఇలాగ సనుక్కొనుట పరిచయులు వినినప్పుడు ప్రధాన యాజకులను పరిచయులను ఆయన పట్టుకొనుటకు వంటోతులను పంపిరి. యేసు ఇంకా కొంతకాలం మీతో ఉందును, తర్వాత నన్ను పంపని వారి పెట్టును. మీరు నన్ను వెతుకురు గాని మీరు నన్ను కనుగొనరు. నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరనెను. అందుకు యూదులు, మనం ఈయనను కనుగొనకున్నట్లు ఈయనని ఎక్కడికి వెళ్ళబోచున్నాడు? గ్రీసు దేశస్థుల్లో చెదిరిపోయిన వారి యొద్దకు వెళ్లి గ్రీసు దేశస్థులకు బోధించునా? నన్ను వెదకుదురు గాని నన్ను కనుగొనరు. నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఈయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకున్నది. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీసుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసుని ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడలేదు. యేసునందు విశ్వాసం ఉంచిన వారికి కలిగే ఆశీర్వాదం ఏమిటంటే ఇదన్నమాట. ఎవడైనను నా యొద్దకు వస్తే దప్పిక తీర్చుకోవాలి. ఏంటి దప్పిక తీర్చుకోవడం అంటే? నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే వాడి ఆత్మలో ఉండే ఆకలి దాహం తీరుతది. దేవుడెవరు? 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 దేవుడెవరని ప్రజలు ఆకాంక్షిస్తూ దేవుని కోసం ఎవరైతే ట్రూత్ కోసం అన్వేషిస్తారో జనరల్‌గా దేవుడినెవరు ఎతకరండి. దేవుడిచ్చే ఆశీర్వాదాల కోసం వెతుకుతారు గానీ దేవుడినెవరు ఎతకరు. బైబిల్‌లో స్పష్టంగా రాయింది. దేవుడినెవరు వెతకరు, నీతిమంతుడెవడు లేడు, అందరూ దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవాళ్ళే అని రోమాపత్రిక 3వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాయబడ్డాయి. ఇంకా చాలా లేఖనాల్లో అక్కడక్కడ మనం చూడగలం. సో, ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడంటే, నా యొద్దకొస్తే, నా యందు విశ్వాసం ఉంచితే వాడి ఆత్మ ఆకలి, ఆత్మ దాహం తీరుతుంది అన్నాడు. ఏం జరుగుతుంది రిజల్టు? యేసుప్రభువునందు విశ్వాసం ఇందాక మనం చూసాం. యేసుప్రభువునందు విశ్వాసం ఉంచిన ఒక బ్యాచ్ ఉంది. వాళ్ళు ఎవరిని విశ్వసించారు? యేసే క్రీస్తుని విశ్వసించారు. 31 వచనం, 41 వచనం మనం చూసాం. వస్తే రిజల్ట్ ఏంటి? కడుపులో నుండి జీవజల నదులొస్తాయంట. అదేంటండి? జీవజల నదులు రావడం అంటే అర్థం ఏంటంటే, విశ్వసించిన వారిలో పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో నివసిస్తాడు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో నుండి జీవజల నది వలె, అంటే జీవజల నది అంటే ఆ నది ఆ ప్రవాహము ఆగదు. ఆ నది ప్రవాహము ఆగదు గనక ఆ ఆ లైఫ్ అనేది దేవుళ్ళో ఉంటుంది. ఆ జీవం అనే ఆ పరిశుద్ధాత్మ దేవుళ్ళో నుండి జీవజల నది ప్రవాహం వలె ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన మాటలు, ఆయన ప్రవర్తన, విధి విధానాలు ఇలా ఉంటాయి. అందుకనే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారి లైఫ్ వేరుగా ఉంటుంది. ఎంటైర్‌లీ డిఫరెంట్‌గా. ఎంటైర్‌లీ డిఫరెంట్. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు అంటే అర్థమేందంటే మరణించి పునరుద్ధానుడవ్వలేదు అని అర్థం. యేసు మహిమపరచబడ్డం అంటే అర్థమేంటంటే ఆయన మరణించి పునరుద్ధానుడైన తర్వాత అపొస్తల కాలం 2వ అధ్యాయంలో పెంతెకొస్తు అంటే 50 దినం. ఆయన పునరుద్ధానుడైన తర్వాత 40 దినాలు భూమి మీదనే ఉన్నాడు. అపొస్తల కార్యం మొదటి అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తాము. ఆయన పరలోకానికి ఆరోహణమైన తర్వాత 10 రోజుల తర్వాత పెంతెకొస్తు దినాన 50వ దినాన పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి పంపబడ్డాడు. అపొస్తల కార్యం 2వ అధ్యాయంలో సంఘం ఆరంభమైంది. అప్పటి నుంచి ఈ వాగ్దానం ఏంటి? కడుపులో నుండి జీవజల నదులు పొర్లి పారుతున్నటువంటి ఈ అనుభవం యేసుక్రీస్తు మహిమపరచబడిన తర్వాత లిటరల్‌గా జరిగిందనమాట. ఈ పాయింట్ మీకు అర్థమైంది గదా! ఒక బ్యాచ్ మనకు బాగా అర్థమైంది. ఆ బ్యాచ్ ఎవరంటే విశ్వసించిన వారు. ఎవరిని విశ్వసించారు? యేసే క్రీస్తుని విశ్వసించారు. ఏం జరిగింది? వారి ఆకలి, వారి దాహము తీరింది. వారు కడుపులో నుండి జీవజల నదులు పారుతున్నాయి. ఎలా అంటే పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా. పరిశుద్ధాత్మ దేవుడు ఒక జీవజల నది ప్రవాహం వల్లే వారిని నడిపిస్తారు. 40వ వచనం. జనసమూహంలో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ప్రవక్తయే. ఇంకొక బ్యాచ్ ఉంది. ఒక బ్యాచ్ ఏమో మంచివాడన్నారు. ఇంకొక బ్యాచ్ ఏమో ప్రవక్త అన్నారు. అక్కడికే ఆగిపోతారు. ప్రవక్త, ఈయన ప్రవక్త అని అక్కడికే ఆగిపోయారు. సో, ప్రవక్తల ఉపయోగం ఏంటి? ప్రవక్త ఏం చెప్తాడు? దేవుని సమాచారం చెప్పేస్తాడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే యేసుక్రీస్తు ఆయన రాజుగా, యేసుక్రీస్తు యాజకుడుగా, యేసుక్రీస్తు రాజుగా 3 పాత్రలు పోషించాడు. 3 ఆఫీసెస్ అంటారు. జీసస్ క్రైస్ట్ ఇస్ కింగ్. ఆయన యూదులకు రాజుగా ఉన్నాడు. ఆయన మనకు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ఆయన మనకు ప్రవక్తగా. నా వంటి ప్రవక్తను మీకు పంపిస్తాడు. ఆయన మాట వినాలి. వినని వాడని రాళ్ళతో కొట్టాలి. అయితే ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాము. ఈ యేసుక్రీస్తు ప్రవక్త. బట్ డోంట్ స్టాప్ దేర్. నువ్వు ప్రవక్తతో ఆగొద్దు. ఆయన ప్రధాన యాజకుడిగా ఆగొద్దు.
ఆయన రాజుగా ఆగొద్దు, రక్షకుడుగా మొదలవ్వాలి. సో రక్షకుడుగా అయితేనే నీ పాపములు పరిహరించబడితేనే, నీ యేసు రక్తంలో శుద్ధి చేయబడితేనే, పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో నివసిస్తేనే కదా నీ ఆకలి, నీ దాహం తీరేది. జీవజల నదుల వల్లే దేవుడు తన సత్యాన్ని, తన జీవాన్ని మనకు అనుగ్రహిస్తాడు. తర్వాత మరికొందరు ఈయన క్రీస్తే, మరికొందరు ఏమి? క్రీస్తు గలిలయలో వచ్చున, క్రీస్తు దావీదు సంతానమున పుట్టి, దావీదు ఉండిన బెత్లెహేమును గ్రామము నుండి వచ్చునని లేఖనము చెప్పుట లేదా? ఇంకొక బ్యాచ్. వీళ్ళేం చేస్తారంటే, లేఖనము చెప్పుట లేదా, లేఖనము చెప్పుట లేదా, లేఖనాల్లో ఏ ట్రూత్ అయిందో ఆ ట్రూత్‌ను పరిశోధిస్తారు, ఆ ట్రూత్‌ను వెంబడిస్తారు, ఆ ట్రూత్‌ను అనుభవిస్తారు. ఎవరు? యేసునందు విశ్వాసం ఉంచిన వారు, ఆ యేసును క్రీస్తుగా విశ్వసించిన వారు, వారు ఆకలి, వారి దాహము తీర్చబడింది. వారి కడుపు నుండి జీవజల నదులు పారుతాయి. వాళ్ళు లేఖనాలు ఇలా చెప్పట్లేదా? లేఖనాలు ఇలా చెప్పట్లేదా? లేఖనాలు ఇలా చెప్పట్లేదా? అని వాళ్ళేం చేస్తారంటే లేఖనాన్ని ఫాలో అవుతారు. లేఖనం వాళ్ళకి ప్రమాణం. లేఖనం అంటే స్క్రిప్చర్స్ అంటే దేవుని యొక్క వాక్యం. కాబట్టి ఆ! ఆయనను గూర్చి జనసమూహముల భేదములు పుట్టెను. వారిలో కొందరు ఆయనను పట్టుకొనదలిచి గాని ఎవరైనా పట్టుకొనలేకపోయారు. ఎందుకంటే గాడ్స్ టైమ్ ఈస్ నాట్ అప్రైట్. 45 నుండి 53 వచనం వరకు కనుక చూసినట్లయితే, వన్ ట్రౌత్‌లోని తెలుగులో రాయబడింది. ఇంగ్లీష్‌లో ఆఫీసర్స్ అని రాయబడింది. వన్ ట్రౌత్‌లోని తెలుగులో రాయబడింది. ఇంగ్లీష్‌లో ఆఫీసర్స్ అని రాయబడింది. వీళ్ళెవరంటే సన్‌హెడ్రిన్‌లోని మెంబర్‌షిప్‌లో కొంత గుంపు. అందులో నికోదేము అనొకడు. ఈ నికోదేము ఎవరు? మూడో అధ్యాయంలో యేసు ప్రభువును కలిసిన నికోదేమే. వాళ్ళని పంపించారు. ఎవరు పంపించారు? యేసుక్రీస్తుని పట్టుకొని రా అని పంపించారు. వాళ్ళేం చేశారు? ఈ బ్యాక్‌గ్రౌండ్ అది. 45 వచ్చి చదివితే మీకు అర్థమవుతుంది. ఆ ఒంట్రౌతులు ప్రధాన యాజకుడును, ప్రధాన పరిసయ్యుల యొద్దకును వచ్చిన వారు, ఎందుకు మీరాయనను తీసుకొని రాలేదని అడగగా ఆ ఒంట్రౌతులు, ఆ మనుష్యుడు మాట్లాడినట్టు ఎవ్వడును ఎన్నడును మాటలేదండ్రి. అంటే యేసుప్రభు మాటలు వింటామంటే ఆయన్ని పట్టుకుందామని ఎళ్లారు. ఆయన మాట అలా వినుకుంటూ కూర్చున్నారు. అర్థమైంది ఈయన సాక్షాత్తు దేవుడు. ఈయన్ని మనం పట్టుకోవడం ఏంటండి అనుకుని వాళ్ళేం చేశారు ఎనక్కొచ్చారు. అయితే వీళ్ళు ఎవరు? ప్రధాన యాజకులు, పరిసయ్యులు ఏమన్నారంటే, మీరాయన్ని ఎందుకు తీసుకొని రాలేదు అంటే, మనుష్యుడు మాట్లాడినాడు. అంటే ఈస్ నాట్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. హి ఈస్ నాట్ ఆర్డినరీ హ్యూమన్. హి ఈస్ గాడ్ మ్యాన్. ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదు. అందుకు పరిసయ్యులు ఏమన్నారు? మీరు కూడా మోసపోతిరా? వాళ్ళ దృష్టిలో వీళ్ళు మోసగాళ్ళ కింద లెక్క. వాళ్ళు మోసపోలే. ట్రూత్‌ని తెలుసుకున్నారు. అధికారులలో గాని, పరిసయ్యులలో గాని ఎవడైనను ఆయన యందు విశ్వసించారు. భయపడి ఒప్పుకోలేదు. ఈ విషయం వాళ్ళైతే అందుకనే ప్లీజ్ రిమెంబర్ కోర్ట్ ఆఫ్ లాలో నిలబడి ఐ హావ్ సీన్, ఐ నో ఇట్, దిస్ ఇస్ ట్రూత్ అని నీకు తెలిసి నువ్వు చెప్పలేకపోయినావంటే నువ్వు సాక్షివి కాదు. అఫ్‌కోర్స్ యూ ఆర్ విట్‌నెసెస్ బట్ యూ ఆర్ ఎ బ్యాడ్ విట్‌నెస్. యూ హావ్ చీటెడ్ గాడ్ అని చెప్పాలి. నువ్వు దేవుణ్ణి మోసం చేసినట్టుగా లెక్క. అయితే ధర్మశాస్త్రం ఎరుగని ఈ జనసమూహం శాపగ్రస్తమైందండ్రి. అంతకు మునుపు ఆయన యుద్ధకొచ్చిన నికోదేము వారిలో ఒకరు. అతడు ఒక మనుషుని మాట వినక మునుపు వాడు చేసినది తెలుసుకొనక మునుపు మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చునా అని అడగగా, వారు నీవును గలిలయవ విచారించి చూడుము. గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడని చెప్పిరి. అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి. ఎందుకు ఎవరింటికి వాళ్ళారంటే వాళ్ళ వల్ల కాలేదు. వాళ్ళొచ్చిన పర్పస్ వాళ్ళు అకంప్లిష్ చేయలేకపోయారు. సో, దీంతో మనము ఈ ఈ సెవెంత్ చాప్టర్ మనం కంప్లీట్ చేసామని చెప్పాలి. అయితే నేను మీకు ఆహ్, వీడియో స్క్రీన్ మీకు చూపించలేదు. మీకు జస్ట్ ఒకసారి మీకు రీక్యాప్ మీకొకసారి గుర్తు చేస్తాను. ఏమిటి మనం ఏదైతే మనం స్టడీ చేసామో దాన్ని మీకు గుర్తు చేస్తాను. ఆ! ఈ యోహాను సువార్తను 5 భాగాలుగా చేశాము. మొదటి భాగం అయిపోయింది. రెండో భాగాన్ని మనం స్టడీ చేస్తున్నాము. ఈ రెండో భాగంలో కూడా ఆల్రెడీ ఇప్పటికి మనము సిక్స్త్ చాప్టర్స్ వరకు కంప్లీట్ చేశాము. సెవెంత్ చాప్టర్ టు 11థ్ చాప్టర్ వరకు యెరూషలేము యూదయలో జరిగినటువంటి ప్రోగ్రామ్ ఇది. యేసుక్రీస్తుని గురించినటువంటి భిన్నాభిప్రాయాలు. ఏమిటిది? మొదటిది తన సోదరులు కూడా లోకము ద్వేషిస్తున్నది అనే లోకంలో వీళ్ళు కలిసిపోయారు. తమ సొంత సోదరుని విశ్వసించలేదు. వాళ్ళు ద్వేషించారు. సణిగేవాళ్ళు, మంచివాడని చెప్పేవాళ్ళు, జనులను మోసపుచ్చేవాడని చెప్పేవాళ్ళు, ఆయనను పట్టుకునే ప్రయత్నం చేసేవాళ్ళు, యేసును ప్రవక్తగా విశ్వసించేవాళ్ళు, దేవదూషణ చేసేవాళ్ళు. దయ్యము పట్టినవాడంటారు. దేవుణ్ణి పట్టుకున్న దెయ్యం పట్టినవాడంటారా? నాన్‌సెన్స్. నీకు అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పాలి గానీ, రివర్స్‌లో నువ్వు మాట్లాడడం కరెక్ట్. ఎనీవే యూ విల్ పే ఫర్ ఇట్. దేవదూషణ చేసేవాళ్ళు. సో, దయ్యం పట్టిన వాళ్ళని 7:20 అన్నారు, 8:48 అన్నారు, 8:52 అన్నారు, 10:20 కూడా అన్నారు. ఆ తర్వాత భయపడి బహిరంగంగా మాట్లాడలేదు.
ఎవరు వాళ్ళు? గుడ్డివాని తల్లిదండ్రులు. అధికారుల్లో అనేకులు ఆయనని విశ్వాసం ఉంచారు గాని వాళ్ళు ఒప్పుకోలేదు. అరిమతయి యోసేపు కూడా అంతే చేశాడు. శిష్యులు వాళ్ళు కూడా భయపడి తలుపులేసుకొని లోపల ఉండిపోయారు. సమయం లేదని అవన్నీ మీకు వివరించలేదు. యేసుని గూర్చిన భిన్నాభిప్రాయాలు. యేసును క్రీస్తే అని విశ్వసించిన వాళ్ళున్నారు. కడుపులో నుండి జీవజల నదులు పారుపడుతున్నాయి. లేఖనములు చెప్పుట లేదా? అంటే వాళ్ళు లేఖనాన్ని వాళ్ళు పాటించేవాళ్ళు. వాళ్ళు దేవుని చిత్తం చొప్పున చేయడానికి నిశ్చయించేవాళ్ళు. సో తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.